కుటుంబాల కొరకైనటువంటి సందేశాలు వింటూ కుటుంబాలను దేవునిలో కట్టుకోవడం ఇది నిజంగా చాలా ఆశీర్వదించదగ్గ పని, చాలా ఆశీర్వదింపబడిన పని అని మనం గమనిద్దాం. మరి ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేర నా వందనాలు తెలియజేస్తూ ఈ 2 సెషన్స్లో ఒకే ఒక విషయాన్ని మీతో చెబుదామనుకుంటున్నాను. అదేమిటంటే దేవుని అవసరమును తీర్చిన కుటుంబం. చెప్పండి ఏంటది? దేవుని అవసరము తీర్చిన కుటుంబం. పాత నిబంధనల నుంచి ఒక కుటుంబాన్ని గురించి చెప్తాను. తర్వాత క్రొత్త నిబంధనల నుంచి మరొక కుటుంబాన్ని గురించి చెబుతాను. ఈ 2 కుటుంబాలు దేవుని అవసరాన్ని తీర్చిన కుటుంబాలు. సరే, ఈ సెషన్లో పాత నిబంధనలో నుంచి దేవుని అవసరము తీర్చిన కుటుంబం అది అధ్యయనం చేయడానికి బైబిల్లోంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం 10 వచనాలు మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయించి మీరు ఒక వచనం చదవండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 10 వచనాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దానిని ఉంచగా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతిని పంపి దానిని తెప్పించి అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ విశేష కనికరము చొప్పున మీరు మాకు అనుగ్రహించిన ఈ ఒక్క పూట కుటుంబాల కొరకైన సమావేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. భార్యాభర్తలుగా ఇద్దరూ కలిసి ఈ చోటుకు వచ్చిన వారు అనేకులు ఉన్నారు. వారి ఆధ్యాత్మిక అక్కరను ఎరిగి నీ వాక్కుల చేత వారిని మీరే కలుసుకుందరని, ఒంటిగా ఉండే వాళ్ళం కూడా కొంతమంది ఉన్నాము. ఈ మాటలు మాకు కూడా ప్రయోజనకరంగా చేయమని, ఈ స్థలములో మేము గడిపే ఈ సమయాలు మాకెంతో ఆశీర్వాదకరంగా మీరే చేసి పెట్టుదరని నమ్మకమైన నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి యొక్క ఉన్నత నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా,
ఈ భూమి మీద క్రైస్తవ సంఘాలలో 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఈ భూమి మీద క్రైస్తవ సంఘంలో 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒక రకం క్రైస్తవులు ఎవరు అంటే, దేవుని వాడుకుందాము అని దేవుని నమ్మిన వాళ్ళు. ఎంతసేపు దేవుణ్ణి వాడుకోవటమే వీళ్ళకి బాగా వచ్చు. వాళ్ళ అవసరం చిన్నదైనా పెద్దదైనా దేవుణ్ణి వాళ్ళు చక్కగా వాడేసుకుంటారు. అలాగనే 2వ రకం క్రైస్తవులు ఉన్నారు. వీరు ఎట్లాంటి వారనంటే, వీరు దేవుని చేత వాడబడే క్రైస్తవులు. వాళ్ళేమో వాడుకునే క్రైస్తవులు, వీళ్ళేమో వాడబడే క్రైస్తవులు. దేవుడు మమ్మల్ని వాడుకోవాలి, ఆయన ఉద్దేశాలు మా ద్వారా నెరవేర్చాలి అని వారు దేవునికి అందుబాటులో ఉండి, వారు దేవుని చేత వాడబడే దిశగా వారు భక్తి చేస్తారు. మొదట చెప్పానే, దేవుని వాడుకునే వాళ్ళని. వారు ఎవరంటే, తమ అవసరాల కొరకు భక్తి చేస్తారు. తమ అవసరాల కొరకే భక్తి చేస్తారు. ఎంతసేపు దేవుడు వారి అవసరాలు తీర్చాలని ఆకాంక్షతోనే భక్తి చేస్తారు తప్ప ఇక వారికి వేరొక లక్ష్యం లేదు. 2వ గుంపు ఉంది చూస్తారు. వీరు ఎలా బ్రతుకుతారు అంటే, దేవుని అవసరం ఏదైనా ఉంటే నేను తీర్చడానికి ఏమైనా ఉపయోగపడతానేమో అని ఆలోచించే వాళ్ళు 2వ రకం. తమ అవసరాల కొరకు భక్తి చేయటం వేరు, దేవుని అవసరాల కొరకు భక్తి చేయటం వేరు. మొదటి రకం వాళ్ళని విశ్వాసులు అని అంటాం, అంతే, విశ్వాసులు వాళ్ళంతే. కానీ 2వ రకం వాళ్ళని ఏమంటామంటే శిష్యులు అని అంటాం. యేసు ప్రభు కావలసింది విశ్వాసులు అంటారా, శిష్యులు అంటారా చెప్పండి? శిష్యులు అంటే దేవుని చేత వాడబడడానికి ఇష్టపడే వాళ్ళు, దేవుని అవసరాన్ని తీర్చేదానికి భక్తి చేసేవాళ్ళు, వారు శిష్యులు. అటువంటి క్రైస్తవులు కావాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కానీ ఈ రోజున క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల సంఖ్య బాగా పెరిగింది, కానీ శిష్యుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ రోజున సంఘాలలో శిష్యులు లేరు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. వారు యేసు ప్రభుని బాగా వాడేసుకుంటారు, తమ అవసరాలన్నీ కూడా తీర్చేసుకుంటారు. కానీ వారు ఎదుగు బదుగు లేకుండా సంవత్సరాల తరబడి వారు అలానే సంఘములో, ప్రియులారా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్లు వారు సంఘాలలో అలానే మిగిలిపోతూ ఉంటారు. ఇది సరైన ధోరణి కాదు. విశ్వాసులమైన మనం శిష్యులం కావాలి. శిష్యులంగా మారినటువంటి మనం ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయనకు అందుబాటులో ఉండాలి. దేవుణ్ణి మనం వాడుకోవడం కాదు, నేను వాడబడాలి అనే మనసుతో ఉండాలి. దేవుని అవసరం ఏదైనా ఉంటే అది తీర్చాలి అని మనం అనుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటనంటే, దేవునికి అవసరాలు ఉంటాయా? దేవునికి అవసరాలు ఉంటాయా? అది తీర్చగలిగినటువంటి వాళ్ళమేనా అని అంటారేమో. ఈ 2 ప్రసంగాలకు నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి. కాబట్టి దేవునికి అవసరం ఉంది. దేవుని అవసరం ప్రియులారా భూ సంబంధమైన వనరులు కాదు, వెండి కాదు, బంగారం కాదు, పశువులు కాదు, పక్షులు కాదు. దేవుని అవసరం ఎవరంటే ఆయనకి అవసరం మనుషులే. చెప్పండి, దేవుని అవసరం ఎవరు? మనుషులే. అంటే దేవుని అవసరం ఏంటనంటే నువ్వే దేవుని అవసరం, అంతే. కనుక పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం గమనిస్తే దేవుడు తన అవసరాన్ని చాలాసార్లు ఆయన చెప్పేసుకుంటూ ఉండడం లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తామన్నమాట. నేను మీకు అవి చూపిస్తాను. చాలాసార్లు దేవునికి అవసరం ఉంది, అది దేవుని పిల్లలంగా మనం తీర్చాలి అంటే దేవుడు ఏమైనా కొదువులు ఉన్నవాడా, దేవుని అవసరం తీర్చగలిగిన మనుషులమా మనమని
ఒక పిడివాదం పెడవాదం పెట్టేసుకుంటున్నారు మనుషులు. ఈ పిడివాదం పెడవాదం కొంచెం పక్కగా పెడితే, దేవుడే నా అవసరం ఒకటి ఉంది, నా అవసరం మనుషులే అని దేవుడు చెప్పిన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. నేను మీకు 5 వాక్య భాగాలు చూపిస్తా. నా 2 ప్రసంగాలకు ఇదే నేపథ్యం. నీ 5 వచనాలలో దేవుని అవసరం 2 కనబడుతూ ఉంటాయి. మిట్టుకు 10 దేవుని అవసరాలు మీకు చూపిస్తాను. మీరు వాక్యాన్ని చూస్తూ ఉండండి, రాసుకోండి. వరుసగా చూపిస్తాను. తర్వాత చదివిన భాగం దగ్గరకు వెళ్ళి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. యెషయా 59:16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను. ఈ వచనంలో దేవుని అవసరం ఒక 2 అవసరాలు ఉన్నాయంట. ఏమిటి దేవుని అవసరం అంటే, తన ప్రజలను సంరక్షించే ఒక సంరక్షకుడు ఉంటే ఎంత బాగుండును అని వెతుకుతున్నాడట. ఎవడు కనబడ్డల్లా. అలాగనే నాకును నా ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా ఉండేవాడు ఎవడైనా ఉంటే బాగుండును అని దేవుడు వెతుకుతున్నాడు. కానీ ఎవడూ కనబడ్డం లేదట. దేవుని అవసరం ఏంటనంటే, తన ప్రజలను సంరక్షించే సంరక్షకుడు, తన ప్రజలకు ఆయనకు మధ్యలో నిలిచేటువంటి మధ్యవర్తి దేవుని అవసరం. కనుక ఈ వచనంలో దేవుని అవసరం ఈ 2. అమ్మ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతాను. కొంచెం వెనక్కి రండి, చూపిస్తాను. అదే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను ముందే చెప్పా 5 వచనాలు చూపిస్తాను. ప్రతి వచనంలో 2 అవసరాలు ఉంటాయని చెప్పా ముందే. 63:5 చూడండి. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయం చేయవాడు ఒకడునూ లేకపోయెను, ఆదరించువాడు ఎవడునూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. మళ్ళీ వచనంలో దేవుని అవసరాలు 2. ఒకటి, సహాయం చేసేవాడు కావాలి. నా ప్రజలకు నా పేరున సహాయం చేసే ఒక హెల్పర్, ఒక సహాయకుడు ఉంటాడేమో అని నేను చూస్తుంటే నాకు ఎవడో కనబడ్డంలా. అలాగనే నా ప్రజలు చాలా కృంగిపోయి ఉన్నారు, వీళ్ళని ఆదరించేవాడు ఎవడన్నా దొరుకుతాడా అని నేను వెతుకుతూ ఉంటే, నా ప్రజలను ఆదరించేవాడు కూడా ఎవడో కనబడ్డం లేదు. అమ్మ చూస్తున్నారు, 2 కనబడ్డాయా? సహాయకుడు, ఆదరించేవాడు. ఇప్పుడు దేవుని అవసరాలు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. సరే, ఇంకో వచనం చూద్దామనండి. అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. నీ నామమును బట్టి మొర్ర పెట్టేవాడు ఒకడునూ లేకపోయెను, నిన్ను ఆధారం చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడునూ లేడు, నీవు మాకు ముఖము చాటు చేసుకుంటవి అని రాసి ఉంది. ఈ వచనం ఏమి చెప్తుందంటే, ప్రార్థించేవాడు ఒకడునూ లేడు, ప్రార్థనకు పురుగొల్పేవాడు కూడా ఒకడు లేడట. కనబడిందా 2? ప్రార్థించేవాడు ఒకడునూ లేడు, ప్రార్థనకు పురుగొల్పేవాడు కూడా ఒకడు లేడట. చూస్తున్నా, ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మనకు? 6 చేసినాయి. సంరక్షకుడు కావాలి, వినండి. తర్వాత మధ్యవర్తి కావాలి, తర్వాత సహాయకుడు కావాలి, తర్వాత ఆదరించేవాడు కావాలి, నాకు ప్రార్థించేవాడు కావాలి, ప్రార్థనకు పురుగొల్పేవాడు కావాలి కదా. ఎన్ని వచ్చినాయి? 6 వచ్చాయి కదా. కొంచెం వెనక్కి రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనానికి వస్తారా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తు చూచి తెలుసుకునుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. నేను ఈ దేశాన్ని క్షమించుదామనుకుంటున్నా, కానీ నేను క్షమించాలనంటే నేను ఒకడు కొరకు వెతుకుతున్నాను. ఎవడా ఒకడు అంటే, న్యాయము జరిగించువాడు, తర్వాత 2వది నమ్మకంగా బ్రతకడానికి యత్నించువాడు. ప్రయత్నం చేస్తే చాలంట, నమ్మకంగా బతికేనక్కర్లా, నమ్మకంగా బ్రతకడానికి
ప్రయత్నం చేసేవాడు దొరికితే చాలంటున్నాడు. చెప్పండి, ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు? మనకి 8 వచ్చాయి. ఇవన్నీ ఎవరవసరం? చెప్పండి ఎవరవసరం? దేవుని అవసరం. ఇంకొక రిఫరెన్స్ చదువు, కొంచెం వెనక్కి రండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మంచి మాట. ఇది కొంచెం మనకు తెలిసిన వచనమే, అయినా సందర్భం వచ్చింది కనుక చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం చదవండి. 30వ వచనం ఏముందో? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రాకారమును దిట్టపరిచేవాడు ఒకడు కావాలి, బద్దలైన సందుల్లో నిలబడేవాడు ఒకడు కావాలి. ఎవడు దొరుకుతాడని చూస్తే ఎవడో కనబడడం లేదట. ఇప్పుడు మనం చదివిన 5 రెఫరెన్స్ల్లో కూడా దేవుడు వెతుకుతున్నది 10 మంది గురించి కాదు. ఏమమ్మా? ఒకడు. దేవుడు 10 మంది మనుషుల కొరకు వెతకడం లేదు, ఒకడు చాలు నాకు. ప్రియులారా, ఒక విషయం చెప్తాను వినండి. మనుషులమైన మనం దేవుడు లేకుండా ఏ పని చేయలేము. దేవుడు కూడా మనుషులు లేకుండా ఏ పని చేయడు. చేసుకోగలడు కానీ చేయడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్. మనుషులము దేవుని లేకుండా ఏ పని చేసుకోలేము, దేవుడు కూడా మనుషులు లేకుండా ఏ పని చేయడు. అంటే దేవుడు తన కార్యాలు భూమి మీద చెయ్యాలంటే దేవునికి ఎవరు కావాలంటే మనుషులు కావాలి. అర్థమవుతుంది చెప్పే మాట? మళ్ళీ వరుసగా లిస్టు చదువుతాను, మీరు సరిగా రాసుకున్నారో లేదో చూడండి. దేవునికి ఎవరు కావాలంటే సంరక్షకుడు కావాలి, మధ్యవర్తి కావాలి, సహాయకుడు కావాలి, ఆదరించువాడు కావాలి, ప్రార్థించువాడు కావాలి, ప్రార్థన పురిగెల్పేవాడు కావాలి, న్యాయం జరిగించేవాడు కావాలి, నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేసేవాడు కావాలి, ప్రాకారమును దిట్టపరచేవాడు కావాలి, చివరగా బద్దలైన సందుల్లో నిలిచేవాడు కావాలి. కనబడిందా? ఇప్పుడు దేవుని అవసరం ఏంటి చెప్పండి? బంగారం ఆ దేవుని అవసరం కాదే, వెండి ఆ దేవుని అవసరం కాదే, పశువుల దేవుని అవసరం, పక్షుల దేవుని అవసరం. ఏమిటి దేవుని అవసరం అంటే, అందరూ ఒకసారి ఇలా వేలు పెట్టండి. ఒకసారి ఉందా మీకు? చూపుడు వేలు ఉందా? కొంచెం పైగా చూపించండి. చూపుడు వేలు ఉందా? దేవుని అవసరం ఏంటనంటే నేను. చెప్పండి ఒకసారి. అబద్ధం చెప్తే గుండాకు చచ్చిపోతే పూచినాది కాదు. దేవుని అవసరం ఎవరు చెప్పండి? నేనే దేవుని అవసరం. ఈ గ్రహింపుతో బతికేవాడు శిష్యుడు, ఈ గ్రహింపు లేకుండా బ్రతికేవాడు పిల్ల విశ్వాసి. ఈ రోజున సంఘాలలో పిల్ల విశ్వాసులు ఎక్కువ, వీళ్ళు పిశాచుల్లాగా మారుతున్నారు. తమ్ముడు, ఈ రోజున పిల్ల విశ్వాసులు ఎక్కువై పిశాచులుగా మారుతున్నారు. దేవుని అవసరం తీర్చబడాలి, దేవుని అవసరం నేనే, ఎట్లయినా దేవుని అవసరం నేను తీరుస్తాను అనే ఆలోచన లేకుండా బ్రతకడం అది చాలా దురదృష్టకరం. అయితే ప్రియ సోదరి స్నేహితులారా, దేవుని అవసరం మనుషులు అని మనకు తేలిపోయింది కదా. 10 రకాల మనుషుల కొరకు దేవుడు వెతుకుతున్నాడని తేలింది కదా. మరి ఈ అవసరం తీర్చబడడానికి నువ్వైనా దొరకాలి, లేదా నీ కడుపును పుట్టినోడునైనా ఇవ్వాలి. దేవుని అవసరం తీర్చడానికి నువ్వైనా దొరకాలి, లేదా నీ కడుపున పుట్టినోళ్ళైనా నువ్వు ఇవ్వాలి. అప్పుడే దేవుని అవసరం తీర్చే కుటుంబం అవుతుంది నీ కుటుంబం. నీవు యేసును నమ్మిన రోజు నుంచి యేసు ప్రభుని రాచిరంపాన పెట్టి ఎంత వాడేసుకోవాలో వాడేసుకున్నావు. నువ్వు జబ్బుకు వాడుకున్నావు, అప్పుకు వాడుకున్నావు, ఇల్లుకు వాడుకున్నావు, పెళ్ళికి వాడుకున్నావు, పిల్లకు వాడుకున్నావు, పిల్లకు మరొక పిల్ల పుట్టడానికి వాడుకున్నావు, వృత్తికి వాడుకున్నావు. అసలు యేసు ప్రభుని నమ్మిన రోజు నుంచి ఈ రోజు వరకు యేసుని వాడుకోవడమే వాడుకోవడమే వాడుకోవడమే. ఇంకా ఎంతకాలమే పిల్ల విశ్వాసంలో బ్రతుకుతామండి? ఎంతసేపు మన అవసరం కొరకు ఆయన్ని వాడుకోవడమే కానీ ఆయన అవసరం కొరకు నేను వాడబడాలి అనే మనస్తత్వాలు మనకి ఎప్పుడు వస్తాయి చెప్పండి? దేవుడు కోరేది ఎవడు సాధారణ విశ్వాసులు కాదు, ఎదిగే శిష్యులు ఆయనకు కావాలి.
ఆ ఎదిగే శిష్యులు దేవుని అవసరం తీరుస్తారు, ఎదుగుదల కలిగిన శిష్యులు ఆయనకు అందుబాటులో ఉంటారు. ఈ పగటి పూట మనం ఒక కుటుంబాన్ని గురించి మనం అధ్యయనం చేస్తాం. ఈ కుటుంబం దేవుని అవసరాన్ని తీర్చిన కుటుంబం. ఎంత గొప్ప అవసరం తీర్చింది అని అంటే, దేవుడు 400 సంవత్సరాలే తన ప్రజలను ఐగుప్తు దేశంలో ఉంచుతానన్నాడు. కానీ ఇప్పుడు 430 అయిపోయింది. దేవుని అవసరం తీర్చగలిగిన ఆ ప్రజలను విమోచించి, ఆ ప్రజలకు విడుదల ఇచ్చి, ఆ ప్రజల ముందు నాయకుడిగా ఉండి వారిని నడిపించేటువంటి నాయకుడు కొరకు దేవుడు ఎదురు చూస్తుండగా ఒక కుటుంబం ఒక బిడ్డను దేవుని కొరకిచ్చింది. నాతో ఉన్నారా మీరంతా? ఈ కుటుంబం దేవుని అవసరాన్ని తీర్చిన కుటుంబం. ఈ కుటుంబం వెలుగులో మనందరి కుటుంబాలు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను కుటుంబాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా సున్నితమైన విషయం. ఎందుకనంటే వాక్యం చెబుతూ ఉండగా లోపం ఇతగాడిదే అని నీకు అనిపిస్తూ ఉంటుంది. వాక్యం చెబుతుండగా లోపం నాది కాదు ఈవిడిదే అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, మీ పక్కనున్న మీ జీవిత భాగస్వామి మీద మీరు నేరం ఆయనదే ఈయనదే అని చెప్పి ఈవిడదని నేరారోపణ చేసుకుని బతకొద్దు. నేరారోపణ చేసేవాడు సాతాను అనుచరుడు. అమ్మ వింటున్నారా? నేరారోపణ చేసేవాడు సాతాను అనుచరుడు, నిందించకుండా కట్టేవాడు దేవుడు కదా. ఏదేను తోటలోనే నిందించుకోవడం మొదలైపోయింది. ఏమయ్యా ఆదాము, నేను తినవద్దన్న పండు తింటివంటే అదేలే తిన్నానని నేరుగా ఒప్పుకోవచ్చుగా. ఒప్పుకోకుండా నేను తినడానికి గల కారణం ఈవిడిచ్చింది నువ్వు. ఈ ఫలము తినడానికి కారణం ఎవరు? ఈవిడ గారు. ఈవిడ గారిని ఇచ్చింది ఎవరు? నువ్వే ఇచ్చావు. అంటే ఈరోజు నేను అవిధేయుడయ్యానంటే కారణం ఎవరో తెలుసా? నీవిచ్చిన నా భార్యే కారణం అని చెప్పడం. నిందించడం అనేది సాతాను లక్షణం. అది మంచిది కాదు. సాతాను యొక్క కాటు తినింది కదా ఎవరు? అవ్వమ్మ మాట విని ఇతగాడు కూడా సర్పకాటు తిన్నాడు కదా. ఇక నిందించడమే వచ్చింది. చాలా కుటుంబాల్లో ఈ రోజులో కనబడుతున్నది ఏంటనంటే, పిల్ల పాడైపోయిందంటే నువ్వే కారణం, ఎక్కువ ముద్దించావుగా అంటారు మీరు ఇతగాడిని. ఈయనంటాడు పిల్ల పాడైపోయిందనంటే కారణం నేనంటావా? కొడుకు పాడైపోవడానికి ఎవరి కారణం? నువ్వే కాదా? నేను తిడుతుంటే భరించలేవు అని చెప్పి ఈయనంటాడు. ఎందుకంటే తండ్రి కూతురు అమ్మ కొడుకులు ఉంటారు ఇళ్లలో. అమ్మ కొడుకులు చెప్పండి, నాన్న కూతుర్లు. ఏంటో వంతులేసుకున్నట్టుగా వీళ్ళిద్దరికి పుట్టినట్టు కాదు. ఆ కొడుకు ఈవిడికే పుట్టినట్టు, నా కొడుకు మా నాన్న పుట్టాడు అంటది ఈవిడ. ఇతగాడేమో నా కూతురు మా అమ్మ పుట్టేసింది అంటాడు. నీవు ఒక్కడ వల్ల పుట్టిందా మీ అమ్మ? అందుకని ఏదైనా కూతురునంటే భార్య మా అమ్మని అంటావు అంటాడు. మీ అమ్మ ఇప్పుడు చచ్చింది. ఇప్పుడు కూతురుంది, కూతురుని చూసి మా అమ్మని అంటావు అంటాడు అన్నమాట. చూసారు ఎట్లా ఉంటుంది ఇళ్లలో తంటాలు? కనుక వినండి, పరస్పరం నిందించుకుని కొన్ని లోటుపాట్లు కనబడతాయి. ఒకవేళ వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఇది నా భార్య లోటు అని అనిపిస్తే, ప్రభువా లోటును పూర్చవా, ఆమెకు ధైర్యపరచవా, బలపరచవా అని ప్రార్థన చేయాలి తప్ప నీ వల్లే అన్నట్టుగా చూడకూడదు. ఒకవేళ భర్త లోటుపాట్లు అని అనిపిస్తే, అయ్యో ప్రభువా నా భర్త ఈ విషయంలో బలహీనుడు, అతని జీవితాన్ని కట్టండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చెయ్యాలి. అంతేగాని నిందించుకోవడానికి కాదు ఈ కూడిక. మనకు నిందించుకునేటువంటి ఈ బలహీనతకు మనం సమాధి కట్టి ఒకరిని బట్టి ఒకరి జీవితాలు కట్టుకోవడం ఎట్లనో వాక్యంలోంచి నేర్చుకునే ప్రయత్నం చేయడానికే జాన్ వెస్లీ గారి కపుల్స్ మీటింగ్ పెట్టినారు. దానికి మీరందరూ వచ్చారు. ప్రభు నామములో మీకు వందనాలు. ఇప్పుడు దేవుని అవసరం తీర్చే ఈ కుటుంబాన్ని గురించి మనం కొంచెం అధ్యయనం చేస్తాం. నీ భార్య అలాగని నీ భర్త ఇలాంటి లక్షణాలు కలిగిన భార్యాభర్తలుగా మీరిద్దరూ మారితే వినండి, మీరు దేవుని అవసరం తీర్చేస్తారు ఎట్లో కట్లా. మీ వల్ల దేవుని అవసరం తీర్చబడుతుంది. మీరు దేవునికి అందుబాటులో ఉండేటువంటి క్రైస్తవ కుటుంబంగా మీరుంటారు. కనుక వరుసగా చెప్తాను, నాతో రండి. మొదటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఒక మంచి మాట ఇలా రాసి ఉంది 23వ వచనంలో. హెబ్రీ 11:23. మోషే పుట్టినప్పుడు
అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఈ వచనంలో విశ్వాసమును బట్టి అనే మాట అండర్లైన్ చేయండి. ఎవరండి వీళ్ళిద్దరంటే దే ఆర్ బిలీవర్స్. వారిద్దరూ విశ్వాసులేనట. అమ్మ వింటున్నారా? దేవుని అవసరం తీర్చే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అవ్వాలి. లేదు అనుకుంటే ఎద్దు ఎండవైపు లాగినట్టు, పోతు నీడవైపు లాగినట్టు ఈయన గారు ఆలోచనలు అట్టుపోతాయి, ఈవిడి గారు ఆలోచన ఇటుపోతాయి. మనుషులు పక్క పక్కనే కూర్చుంటారు కానీ వీళ్ళ మనసులు మైలు దూరానికి వెళ్ళిపోతాయి. అందరి ముందుకు వచ్చినప్పుడు మేమిద్దరం భార్యాభర్తలమో అని భుజం గుద్దించుకుని కనబడతారు మనకి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే భోజనం చేస్తున్నప్పుడు మేము భార్యాభర్తలమో అన్నట్టుగా గిన్నె గుద్దించుకుని మరీ భోజనం తింటారు. అలాగనే రాత్రి మేము భార్యాభర్తలమో అన్నట్టుగా ఒకే పరుపు మీద ఇద్దరు శరీరాలు కూడా కలుపుకుంటారు. కానీ ఏం ప్రయోజనం అండి? మనుషులు పక్కపక్కన ఉంటున్నారు కానీ మనసులు మైలు దూరానికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు చాలా కుటుంబాలు అట్లనే ఉన్నారండి. చెప్పనా మీకు? సమాజానికి భయపడో లేక పిల్లలు పుట్టారు వీళ్ళేమైపోతారని భయపడి కలిసి ఉన్నారు కానీ సమాజ భయం లేకపోయినా పిల్లలు పుట్టకపోయినా వీళ్ళు ఎప్పుడో మొక్కలైపోయి ఉండేవాళ్ళు. సమాజానికి భయం ఉంది కాబట్టి ఏమనుకుంటుందో సమాజం అని, కడుపున పిల్లలు కూడా పుట్టారు కాబట్టి కలిసి ఉండక సస్తామా అని చెప్పి మొత్తానికి ఏదో కలిసి ఉండే ప్రయత్నం చేస్తున్నారు కానీ లేకపోతే ఎప్పుడో మొక్కలైపోయి కనబడి ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏమని పేరుందో తెలుసండి? వీళ్ళు మానసికంగా విడాకులు తీసుకున్న వాళ్ళు, మెంటల్లీ డివోర్స్డ్ పీపుల్. మానసికంగా విడాకులు తీసుకున్నారు. శారీరకంగా కలిసి ఉంటున్నారు కానీ మానసికంగా విడిపోయారు. ఎందుకంటే ఇద్దరు ఒక తాటి మీదకి రాలా. ఆలకిస్తున్నారా మీరంతా? ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్న అమ్రాము యెకోబేదు అన్న ఈ భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులేనంట. ఇప్పుడు చెప్తాను వినండి. ఒక వ్యక్తిలో ఒక విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి నాకు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వినుట వలన ఏమి కలుగును? విశ్వాసం కలుగును. మరి అమ్రాము యెకోబేదులు ఎవరు వాక్యం చెప్తే విన్నారు? నేనెట్లా అనుకుంటున్నాను, అమ్రాము యెకోబేదులు ఎవరు వాక్యం చెప్తే విన్నారంటే లేవి వాక్యం చెప్తే విన్నారు. మరి లేవి వాక్యం ఎక్కడి నుంచి విన్నాడు? వాళ్ళ నాన్న యాకోబు చెప్తే విన్నాడు. మరి యాకోబు ఎక్కడి నుంచి వాక్యం విన్నాడు? వాళ్ళ నాన్న ఇస్సాకు చెబితే విన్నాడు. మరి ఇస్సాకు ఎక్కడి నుంచి వాక్యం విన్నాడు? వాళ్ళ నాన్న అబ్రాము చెప్పిన వాక్యం విన్నాడు. ఇంతకీ వీళ్ళు విన్న వాక్యం ఏంటో చెప్పనా? రండి చూద్దాం బైబిల్లోంచి. ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో ఇలాగన్నాడు. చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది 13-14 వచనాలు. ఆయన అనగా దేవుడు, నీ సంతతి వారు తమద కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనగా దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తెచ్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి తిరిగి ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. అబ్రహాము, నీ తరువాత నీ సంతతి వారు తమద కాని దేశానికి వెళతారు. అక్కడ వారు బానిసలుగా పడి ఉంటారు. 400 సంవత్సరాలు అయిన తర్వాత మిగులు ఆస్తితో మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు అని దేవుడు ముందుగానే అబ్రాముకు చెప్పాడు. ఇది అబ్రాముకు ప్రకటించబడిన గాస్పల్. ఏంట మీద? అబ్రాముకు ప్రకటించబడిన సువార్త. మరి అబ్రాము ఏం చేసినాడు? ఇస్సాకు. ఇస్సాకు ఏం చేసినాడు? యాకోబు. యాకోబు ఏం చేసినాడు? లేవి. లేవి ఏం చేసినాడు? అమ్రాము యెకోబేదులు చెప్పేసినాడు. వినండి, మన కుటుంబాల్లో విశ్వాసాలు రావాలనంటే ఒకరు ఎరిగిన వాక్య సత్యాలు మరొకరు చెప్పే ప్రయత్నం చేయాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 2 సాంప్రదాయాలు ఇచ్చాడు. బైబిల్ విద్యార్థులు తెలుస్తుంది 2 సాంప్రదాయాలు ఏంటో. అందులో మొదటి సాంప్రదాయం నోటి సాంప్రదాయం, రెండవ సాంప్రదాయం కర్ర సాంప్రదాయం. ఓరల్ ట్రెడిషన్, స్టాఫ్ ట్రెడిషన్ అంటారు. ఓరల్ ట్రెడిషన్ అంటే నువ్వు ఎరిగిన దైవ సంగతులు నీ నోటి మాటలతో నీ కుటుంబ సభ్యులకు చెప్పాలి. నీ కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు చెప్పాలి. ఆ కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు చెప్పాలి
అది నోటి సాంప్రదాయం. రెండవది కర్ర సాంప్రదాయం అన్నాను చూడండి. కుటుంబంలో పెద్ద అబ్బాయి దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రలో దేవుడు ఏం కార్యాలు చేశాడు, దేవుడు ఏం వాగ్దానాలు చేశాడు రాసి ఆ కర్ర దగ్గర పెట్టుకుంటాడు. అతను చనిపోక మునుపు ఆ కర్రను తన పెద్ద కుమారునికి ఇస్తాడు. ఆయన కాలంలో దేవుడు చేసిన కార్యాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు ఆయన రాస్తాడు. ఆయన చనిపోక ముందు మళ్ళీ జ్యేష్ఠ కుమారుడికి ఇస్తాడు. ఇప్పుడు కర్ర పాసాన్ అవుతుంది. దాని వలన యెహోవా ఎవరో, యెహోవా చేసిన కార్యములేంటో అవి వెనకాల తరాలకి విశ్వాసం రావడానికి అవి ఉపయోగపడుతున్నాయి. వింటున్నారా మీరంతా? ఈ రోజున మన కుటుంబంలో కుటుంబ సభ్యులందరికీ విశ్వాసం రావాలనంటే మనం యెహోవానైనను ఆయన చేసిన కార్యాలైనను చెప్పే మనసు మనకు ఉండాలి. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుడు మోషే ద్వారా చెప్పించాడు ఈ మాట. హే, మీరు పడుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు నడిచినప్పుడు, తర్వాత మీరు భోంచేసినప్పుడు, మీరు పండుకున్నప్పుడు మీ పిల్లలకు దాన్ని మీరు చెప్పండి అన్నాడు. మీ పిల్లలకు నన్ను గురించి నేను చేసిన కార్యాలకు వచ్చి వివరించన్నాడు. కానీ ఆ పెద్దలకు వచ్చి ఫెయిల్ అయిపోయారు. అందుకే ఎవరు పుట్టారో చూడండి, చూపిస్తాను. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఏముంటుంది? యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని ఒక తరము పుట్టిందంట. ఈ రోజున మన కుటుంబాలలో దేవుణ్ణి కానీ దేవుడు చేసిన కార్యాలు కానీ ఎరగని ఒక తరం పుట్టిందంటే నేరం ఆ తరమది కాదు, ముందు తరములో ఉన్న నీది నేరం. నువ్వు చెప్పలా. వారి లోపల విశ్వాసం రావడానికి వాక్య సంగతులను వివరించలా. ఆ కారణం చేత ఈ రోజున యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరిగి విశ్వాసములోకి రావలసిన వాళ్ళు ఈరోజు విశ్వాసం లేని మనుషులైపోయారు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వారి పితరుల దగ్గర నుంచి వస్తున్న వాక్యమును విని వారి విశ్వాసములోనికి వచ్చారు. దే ఆర్ బిలీవర్స్. దేవుని అవసరం తీర్చే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ విశ్వాసులై ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ పక్కన కూర్చున్న నీ భార్య విశ్వాసురాలేనా? అలాగనే నీ పక్కన కూర్చున్న నీ పెనిమిటి నీ భర్త విశ్వాసేనా? ఏమో, ఎవరి సంగతి వాళ్ళే చూసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నాకు అవసరం ఉంది, నా అవసరం తీర్చగలిగిన కుటుంబం నీది, నా అవసరం తీర్చే కుటుంబంగా నువ్వు మారాలనంటే ముందు మీరిద్దరు విశ్వాసులు కావాలి. ఒకవేళ భర్త విశ్వాసంలో లేడనుకోండి, నీ ప్రార్థన వలన నీ ప్రవర్తన వలన అతని విశ్వాసములోకి తెచ్చుకోవాలనే కదా పేతురు చెప్పింది. కొంతమంది ఆయన విశ్వాసి కాదండి, ఆయన మారడండి, ఆయన మూర్ఖుడండి అని చెప్పి చివరికి సిస్టర్ గారు ఎక్కడి వరకు వెళ్ళిపోతుందనంటే ఆయన వదిలేస్తానండి. ఏం చేస్తుందటండి? బైబిల్ వదిలేమందా అవిశ్వాసైన భర్తను? చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు చెప్పాడండి మంచి మాట. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయంలో మీ కొరకే చదువుతున్నాను చూడండి. 2వ వచనం ఇలా రాసి ఉంది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపరుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అర్థమైంది నేను చెప్పే విషయం? నీ మంచి ప్రవర్తన వలన, అమ్మ వింటున్నారా, నీ పవిత్రమైన ప్రవర్తన వలన, నీవు లోబడిన నీ జీవితం వలన నీ భర్తను రాబెట్టుకోవాలే కానీ అతను విశ్వాసం కాదండి వదిలేస్తానంటే ఎట్లా అండి? నేను కృష్ణా జిల్లాలో, వింటున్నారా లేదా మీరు, ఒక దగ్గర వాక్యం చెబుతూ నేను అన్నాను, వింటున్నారా లేదా మీరు? వాక్యం చెబుతున్నాను, మంచోడుకు ఒక పెళ్ళి ఉంటుంది, పాడు మనిషికి 10 పెళ్ళిళ్ళు ఉంటాయి అన్నాను. నా కర్మకాలి. మంచోడుకు ఒక పెళ్ళి ఉంటుంది, పాడోడికి 10 పెళ్ళిళ్ళు ఉంటాయి అన్నాను నేను. అనగానే నాకు తెలీదు ఆ పాస్ గారు కొడుకు ఇప్పుడు 3వ పెళ్లి చేసుకోబోతున్నాడంట. చూడండి నా పాటలు ఎలాగున్నాయో. అసలు అప్పటికో 3 సార్లు వెళ్ళాను వాళ్ళ దగ్గర మీటింగ్స్కి. ఎవడు ఏ రోజు ట్రావెల్ కూడా తీసుకోలేదు. ఇంతమందికి భోజనాలు పెట్టి
సుమారు పూటకు 3-4 వేల మంది భోజనాలు చేస్తారు. 5 రోజులు మీటింగ్ పెడుతున్నారు వాళ్ళని. నేను ఇక ఏం తీసుకుంటాం, ప్రయాణపు ఖర్చు అయినా మీరు సేవలో వాడండి అని 3 సార్లు వెళ్ళి 3 సార్లు కూడా కానుక తీసుకోవాలా. కానీ సమైక్యాంధ్ర బంద్ నడుస్తుంది మా వైపు, తెలంగాణ బంద్ మీరు చేసినట్టు. అప్పుడు ఏమండి ప్రయాణ సౌకర్యాలు లేవు, పోలేమని అంటే అన్న కారన్నా కట్టించుకొని వచ్చేయండి అని అన్నాడని నేను ఎక్కడో శ్రీకాకుళం నుంచి కారు కట్టించుకొని దగ్గర 700 కిలోమీటర్లు తీర ప్రాంతానికి వాళ్ళ ఊరు వస్తే, సరే మొదటి ప్రసంగంలో తిన్నానుగా దెబ్బ, నాకు తెలియదు ఆ దెబ్బ తిన్నామని. ఉదయాన్నే మన టిఫిన్ ఇచ్చినోడు లేడు, కాఫీ ఇచ్చినోడు లేడు. అరే ఎన్నాళ్ళు వీళ్ళు బాగున్నారు కదా, ఏమొచ్చింది వీళ్ళకి మైదా రోగం. మమ్మల్ని ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ చెందిన ఒక అక్కింట్లో పెట్టినారు. అది చాలా చిన్న ఇల్లు. సరే పాపం ఆవిడే పేదరాల్లాగుంది. నాతో వచ్చిన ఆయన ఒక అడ్వకేట్ లాయర్ గారు, బ్రదరు మీరు తట్టుకోగలుగుతున్నారు కానీ నా వల్ల కావడం లేదు, నా కళ్ళు తిరిగి, అతనికి షుగర్ ఉంది, నా కర్మకాలి. ఏమండి ఏదైనా తినేద్దామని అంటే అమ్మ ఇతర కళ్ళు తిరుగుతున్నాయంట, ఏదైనా చేస్తారమ్మా అంటే ఆవిడ కొంచెం సేమియా ఉప్మా చేసింది. ఆ సేమియా ఉప్మా ఎంత బాగుందంటే నీటిలో చేపలు తిరిగినట్టు నూనెలో సేమియా ఏమండి వింటున్నారా తాలులాగా తిరుగుతుందన్నమాట. అంటే ఆవిడ వండడం కూడా చేత కాదు. బ్రదర్ మరి ఇలా ఉంది తినగలుగుతారంటే మీరు ఏమన్నానంటే బ్రదర్ అని ఆ నూనె కాస్త అలాగా వంపుకొని ఆ సేమియా వింటున్నారు, పూసలు మింగుతున్నాడు ఈయన. సరే ఇంట్రా బాబు వీళ్ళు పిలవలేదు పట్టించుకోలేదని తర్వాత మీటింగ్ పోయాం. వింటున్నారు మేమే దగ్గరికి పోయిన తర్వాత నా కర్మకాలి మరొక డైలాగ్ వాడా. ఈ రోజున చాలామంది మీటింగులు ఏవో ఉద్దేశాలు గారు పెడతారు. మీ పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాలుగా త్యాగంతో మీటింగ్ పెడుతున్నారు. మీ ప్రాంతాల్లో స్లోగన్ ఉంది, డబ్బులు కావాల్సి వస్తే మీటింగ్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తారట. మీ అయ్యగారు అలా కాదంట, డబ్బులు సంపాదించి వడ్డీలు కూడా తిప్పుతున్నారంటే ఇటువైపు అన్నాను. నా కర్మకాలి ఈయన అదే పని. డబ్బులు సంపాదించును మళ్ళీ మామూలు వడ్డీ కాదు, 110 రూపాయలు వడ్డీ తీసుకుంటాడంట. నాకు కర్మ కాలింది. ఇప్పుడు 2వ ఎటాక్ వచ్చింది కదండి నాకు. వింటున్నారా లేదా మీరు? సరే ఇక నా ప్రసంగం అయి నేను వెళ్తానండి అంటే ప్రార్థన చేసి వెళ్తానంటే పలకరించినోడు లేడు, తండ్రి నాడు కొడుకు రాడు. చివరికి తమ్ముడు రండి ప్రార్థన చేసి వెళ్తానంటే మొత్తానికి ఆయన వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏదో న్యూస్ పేపర్ కొంచెం ఇట్లా శబ్దం అయినట్టు కనపడింది, అదేదో నా జోబీలో పెట్టాడు. సరే ఇప్పుడు లాయర్ గారు నేను బయలుదేరి కారులో వెళ్తూ డీజిల్ అయిపోయింది ఆయన కారే, బ్రదర్ ఫుల్ ట్యాంక్ కొట్టించండి అన్నాను నేను. బ్రదర్ ఏంటి ఫుల్ ట్యాంక్ అంటున్నారు, ఆ జోబులు ఎంత పెట్టారో చూడండి ముందు అన్నాడు. వింటున్నారా లేదా మీరు? ఆయనకి ఎందుకు లాయర్ గారు కదా, లోకం బాగా చదివినోడు, కొంచెం అర్థం మనకు అవన్నీ తెలియదు. నేను వెంటనే జోబులోంచి ఆ న్యూస్ పేపర్ తీసేసరికి 300 రూపాయలు పెట్టాడు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టారా లేకపోతే ఎవరికి ఇవ్వాల్సింది నాకు ఇచ్చారా మనకు అర్థం కాదు కదా. తర్వాత నుంచి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఏమిట్రా బాబు ఇట్లా జరిగిందని అంటే తర్వాత నేను వెళ్ళిపోయాకన్నాడట, స్వామి గారు వచ్చి మాకు కోటింగ్ ఇస్తే ఊరుకుంటా జలక్కిచ్చానన్నాడంట. నాకేమిచ్చాడంట? జలక్కిచ్చాడంట. అరే ఇంత సిగ్గుమాలిన విధానం ఉంటుందా అమ్మ? అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఇదంతా మీకెందుకు నేను జ్ఞాపకం చేయవలసి వస్తుంది అని అంటే ఏం చెప్తున్నాను మీకు? ఇప్పుడు విశ్వాసములోకి ఇద్దరు రావాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసంలోకి రావాలి. ఆ విశ్వాసం దేవుని వాక్యం వినడంలోంచి మనకి సంప్రాప్తం, లేకపోతే పాడు పనులు చేస్తాం ఇట్లాంటివి. వింటున్నారా లేదా మీరు అమ్మ? అర్థమవుతున్నదా? అమ్రాము యోకోబేదులు ఇద్దరు ఎవరంట? వాళ్ళు విశ్వాసులు. ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం? వాక్యం వినడం వల్ల వచ్చింది. ఆ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాము దగ్గర నుంచే పాస్ ఆన్ అవుతూ వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక విషయం, నీ భార్య విశ్వాసురాలేనా? నీ భర్త విశ్వాసేనా? అసలు విశ్వాస జీవితం ఇద్దరూ కలిసి ఆరంభించారా? ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఇద్దరు విశ్వాసులు కాకపోతే మీరు ఎన్నటన్నిటికీ దేవుని అవసరం తీర్చలేరు. మీరు దేవుని వాడుకునే వాళ్ళు అవుతారే తప్ప మీరు దేవుని చేత వాడబడే వాళ్ళు అవ్వలేరు. ఇక వేరే మాటలే తీసేసేయండి, ఇక మిగిలిన మాటలన్నీ. నా భార్య విశ్వాసేనా? ఆమె విశ్వాసం రావరు, అక్కడ నేనేం చేశా? నా భర్త విశ్వాసేనా? అతని విశ్వాసంలో నేనేం చేశా?
నా లోబడే గుణం, నా పవిత్రమైన ప్రవర్తనతో నేను విశ్వాసంలోకి రాబెట్టగలుగుతున్నానా అనేది ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. రెండో సంగతి చెప్తాను రండి. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 11 మళ్ళీ 23లోనే ఇలా ఉంటుంది. చూడండి ప్రియులు, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అని రాసి ఉంది. అంటే మొదటి మాట ఏంటంటే దేవునందు విశ్వాసం కలిగిన వారు. రెండో మాట ఏంటంటే దేవునికి భయపడి అన్ని భయాలు జయించిన వాళ్ళు. దేవుని భయం ఉంది గనక అన్ని భయాలు జయించారు. రాజుగారు శాసనం ఇచ్చాడు. ఆ శాసనం ఏంటనంటే మీకు పుట్టిన మగపిల్లవాడిని తీసుకుని నైల్ నదిలో పడి చంపేయండి అన్న మరణ శాసనం ఉన్నా కానీ భయపడలేదంట రాజాజ్ఞకు. మీకు విషయం చెప్పనా, దేవునికి భయపడే వాళ్ళు ఇక దేనికి భయపడరు. దేవునికి భయపడని వారు అన్నిటికీ భయపడే బతుకుతారు. ఒకవేళ మనం భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలట చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ఏం రాస్తుంది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఈరోజు భార్యాభర్తలతో భయపడితే ఆయనకే భయపడాలి. ఈరోజున చాలా కుటుంబాలలో దేవుని భయానికి మారుగా మనుషుల భయం వచ్చి కూర్చుంటుంది. మా బంధువులు ఏమనుకుంటారో, మా యొక్క వీధుల వాళ్ళు ఏమనుకుంటారో, మా రక్త సంబంధులు ఏమనుకుంటారో, ఈ భయాలు బాగా పనిచేస్తుంటాయి. పైనున్నాడు ఏమనుకుంటాడో ఈ భయం మాత్రం లేదు. అమ్మ వింటున్నారా? నీ భర్త ఎప్పుడైనా దేవునికి భయపడకుండా మనుషులకు భయపడితే అదేం మనసు అండి? మనం దేవుని పిల్లలం, దేవునికే భయపడాలి, మనుషులకు భయపడతారేంటి అని ప్రోత్సహించవలసిన సహోదరి. ఒకవేళ ఈమె తన బంధువులు భయపడుతుంటే, ఏమమ్మాయి మనం భయపడవలసింది దేవునికే, మనుషులకు భయపడతావేంటి అని చెప్పవలసినటువంటి భర్త చెప్పకుండా ఎంతసేపు మనుషుల భయమే. ఒక విషయం చెప్పనా, మనుషులకు భయపడే వాళ్ళు మనుషులు సంతోషపెట్టుకుంటారు, దేవునికి భయపడే వారు దేవుని సంతోషపెట్టుకుంటారు. నేను చెప్పలా, యేసుప్రభు ఉన్న రోజుల్లో జరిగింది. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ఒక మంచి మాట. యోహాను సువార్త 12 చూడండి ఇలా రాసి ఉంది 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు కానీ సమాజం నుంచి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడే వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే చెప్పండి మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. నువ్వు మనుషులకు భయపడుతున్నావంటే భార్యగా, నువ్వు మనుషులకు భయపడుతున్నావంటే భర్తగా, నువ్వు మనుషుల మెప్పునే కోరుకుంటున్నావు. దేవునికి భయపడితే దేవుని మెప్పును కోరుకుని బ్రతుకుతాం. ఈ భార్యాభర్తలిద్దరికీ ఐగుప్తు దేశంలో మరణ శాసనం ఉన్నా రాజాజ్ఞకు భయపడకుండా వింటున్నారా? ఇవ్వండి, వారి పిల్లవాడిని దాచిపెట్టినారట. ఈ రోజున భార్యాభర్తలకు ఒక్క విషయం అడుగుతాను, ఎవరికి భయపడి బ్రతుకుతున్నామంటారు చెప్పండి? దేవుని భయమా మనుషుల భయమా? చెప్తాను వినండి. దేవుని భయమే మన ఇళ్లలో ఉంటే కొన్ని గుర్తులు కనబడాలి. మరి దాంతోనే తేల్చేసుకోండి మీ ఇంట్లో దేవుని భయం ఉందో మనుషుల భయం ఉందో తేలిపోతుంది అన్నమాట. నిజంగా దేవుని భయమే మన ఇళ్లలో ఉంటే ఏముంటుందో చెప్తాను చూడండి. సామెతల గ్రంథం వింటున్నారా లేదా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం చూడండి ఇలా రాసి ఉంది. సామెతలు 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని భయమున్న కుటుంబంలో తృప్తి ఏలుబడి చేస్తుంది. ఇటమా దేవుని భయమున్న ఇంట్లో ఏముంటుంది? తృప్తి ఏలుబడి చేస్తుంది. ఇంటి నిండా తృప్తితో బ్రతికే మనుషులు, తన భార్యను బట్టే భర్త, తన భర్తను బట్టే భార్య, అమ్మా నాన్నలను బట్టే పిల్లలు, పిల్లలను బట్టే తల్లిదండ్రులు చాలా తృప్తిగా జీవిస్తారు. ఈ రోజున చాలా కుటుంబాలు తృప్తి ఎప్పుడో ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది అని అంటే వినండి, పోల్చుకోవడం మొదలు పెట్టారు. ఏంటంట? ఎప్పుడైతే కంపారిజన్ మొదలవుతుందో ఏమంటే వింటున్నారు, అసంతృప్తి వస్తుంది. ఎప్పుడైతే అసంతృప్తి వస్తుందో సనుగులు పోగోత మొదలవుతుంది.
మీకు ఒక విషయం చెప్పనా, వినండి. మీరు పోల్చుకునేవాడు అసంతృప్తికి గురవుతాడు, అసంతృప్తిగా ఉన్నవాడు సనుక్కోవడం మొదలవుతాడు. సంతృప్తిగా బతికిన వాళ్ళు స్తుతిస్తూ బ్రతుకుతారండి, సంతృప్తి లేని వాళ్ళే సనుగుతూ బతుకుతారండి. ఈరోజు ఇళ్లలో సనుగులు వినబడుతున్నాయంటే అర్థం ఏంటన్నమాట, ఎక్కడో అసంతృప్తి ఏలుబడి చేస్తుందన్నమాట. అసంతృప్తి ఎందుకు ఏలుబడి చేస్తుంది అంటే వాళ్ళు ఎక్కడో ఎవరితోనూ పోల్చుకున్నారన్నమాట. అర్థమయ్యేలా చెప్తాను వినండి. ఎదురంటే సుబ్బమ్మ గారు కూర పెట్టారు, ఈ మహాతల్లి తినేయచ్చుగా, అయ్యో భర్త తింటే సంతోషపడతాడులే అని చెప్పి భర్త వచ్చే వరకు కూర ఉంచి ఇతగాడి పెట్టింది. కొంచెం రుచిగా ఉందేమో 6 ముద్దలు లోపలికి ఎగరేసి బ్రేవ్ అని పొట్ట బాంకొని, ఏంటి కూర మన ఇంటిలో వండినట్టు లేదే అన్నాడు. తెలిసిపోతాయి కదా రుచులు. వెంటనే ఇవ్వడం, అవునండి ఎదురంటే సుబ్బమ్మ గారు పెడితేను మీరు తిని సంతోషిస్తారని మీ కొరకు ఉంచాను అనింది పాపం అమాయకురాలు. అప్పుడు ఇతగాడు అంటాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా ఇలా వండడం వచ్చా? ఎవరితో పోల్చాడు? సుబ్బమ్మ గారు వంటను తన భార్య వంటను పోల్చుకొని నీకు వండడమే సరిగా రాదు, ఆవిడ ఎంత బాగుండిందో అంటున్నాడు. నా తెలియక అడుగుతాను, నీకు పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండితే రోజు 3 పూటలు తిని దెమ్మకుక్కలా బలిసేవరా దెబ్బోడా? రోజు సుబ్బమ్మ వచ్చి వండి పెడుతుందా? పొరిగింటి పుల్ల కూర ఒక రోజుకే ఒక పూటకే రుచిగా ఉంటుంది, 2వ పూట తినబుద్ధి కాదు. చూసారా పోల్చుకోవడం ఎట్లయిందో? మగాళ్ళు అలా పోలిస్తే మీరే తక్కువ తిన్నారు, మీ పోలికలు చెప్తాను. బాధపడతారు మీ గురించి చొక్క మొక్కని చెప్పకపోతే. మీరు ఎలా పోలిస్తారో చెప్పనా? ఏమండి ఎదురుండి సుబ్బారావు గారు చూసారా, అడగగానే కంచిపట్టు చీర తెచ్చినాడు, అడగగానే కాసులు పేరు చేశాడు, అడగగానే గోడ కంటుకునే పెద్ద టీవీ కొన్నాడు. మీరు ఉన్నారెందుకు ఈ డొక్కిచ్చారు, ఇందులో తెలుపు నలిపే కానీ ఏ రంగు కనబడదు, నేరపై పెళ్లి చేసుకున్నాను, నేరపై పెళ్లి చేసుకున్నాను అని వంటగదిలో నెత్తి కొట్టుకుంటున్నావుగా. అంటే ఎవరితో పోల్చావు భర్తని? ఎదురుండి సుబ్బారావు గారితో పోల్చావు. అంటే దేవుడిచ్చిన భర్తతో నీకేమొచ్చింది? అసంతృప్తి వచ్చింది. చూసారు ఎట్లయినామో? దేవుడిచ్చిన భార్యతో అసంతృప్తి, దేవుడిచ్చిన భర్తతో అసంతృప్తి, దేవుడిచ్చిన అమ్మా నాన్నలతో అసంతృప్తి, దేవుడిచ్చిన పిల్లలతో అసంతృప్తి ఏలుబడి చేస్తుంది. ఆ ఇంట్లో దేవుని భయం లేదన్నమాట. దేవుని భయం ఉన్న చోట సంతృప్తి ఉంటుంది. అర్థమవుతో నేను చెప్పే విషయం కనుక ప్రియమైన స్నేహితులారు వినండి. అమ్రాము యోకోబేదులు మనుషుల భయం లేక, రాజాజ్ఞగా భయపడక దేవునికే భయపడి బతుకుతున్నారు. వినడ కష్టాలలో కూడా సంతృప్తిగా తమ జీవనాన్ని చేసుకుంటున్నారు. అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఎన్నొచ్చాయి చెప్పండి ఇప్పటి వరకు? మొదటిది ఏంటమ్మా? ఇరువురు విశ్వాసులే. 2వ మాట ఏంటి? ఇరువురు దేవునికి భయపడేవారే. 3వ విషయం చెప్తాను వినండి. 3వ విషయం ఏంటనంటే చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయానికి వచ్చేయండి. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమారుడే కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలల వానిని దాచెను. 3 నెలల వానిని దాచెను. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడగాలి, ఏమి దాచుకుంటాం చెప్పండి బీరువాలో? బంగారం, పట్టుబట్టలు. లేదండి, నేను వాకిలి తుడుచుకునే ఒక చీపురు, నా టాయిలెట్లో వాడే దొడ్డు చెంబు, ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే దొడ్డు చెంబు తీసి ఈ చీపురు తీసి బీరువాలో పెట్టి తాళం వేసుకుని ఉంచుకుంటున్నాను అని చెప్పే వాళ్ళు ఎవరంటే కనబడండి, మీ కాలు దండం పెడతా. దొడ్డు చెంబు ఎవడండి దాస్తాడు? వాకిలి తుడుచుకుని చీపురు ఎవడండి దాస్తాడు? ఆ విలువలేనివండే పెద్ద దాయినక్కర్లా. మరి దేన్ని దాస్తాము? విలువైన వాటిని దాచుకుంటాం. అంటే దేవుడిచ్చిన బిడ్డను వీళ్ళు దాచారు, 3 ప్రమాదములో దాచారు, మరణ శాసనం ఉండగా దాచారంటే అర్థం వారు దేవుడిచ్చిన బిడ్డను విలువైనటువంటి వ్యక్తిగా చూశారు. అమ్మా వింటున్నారా మీరంతా? ఇప్పుడు దేవుడిచ్చిన బిడ్డల్ని విలువైన వారుగా చూడడం మనకు వచ్చిందా? చూడండి ఎట్లా చూస్తున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎలా చూశారంటే పిల్లగాడిని చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి ఎలా ఉన్నాడో చూచారట.
సుందరుడుగా ఉన్నాడట, సుందరంగా కనబడుతున్నాడు. కానీ స్టెఫెను ప్రసంగంలో మరికొంచెం శృతి మించి చెప్పాడు ఆయన. చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 20వ వచనం చూస్తారా? ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏమి సుందరుడేటమ్మా? అక్కడేమో సుందరుడు, ఇక్కడేమో దివ్య సుందరుడు. అంటే ఆ పిల్లవాడిని చూడగానే వీళ్ళకి ఏమనిపించిందంటే, మన తాతతో ముత్తాతతో దేవుడు చెప్పాడే 400 సంవత్సరాల తర్వాత నేను నా ప్రజలను ఐగుప్తు దేశం, పరాయి దేశం నుంచి నేను విమోచించి తీసుకొస్తానని చెప్పాడు. అలా విమోచించడానికి ఒకవేళ దేవుడి పిల్లవాడినే వాడుకుంటాడేమో. వీడు వెరీ స్పెషల్ చైల్డ్. మీరు చూడగానే వీడిలో ప్రత్యేకత కనబడుతుంది. వీడు అందరిలాంటి పిల్లవాడు కాదని పిల్లవాడిని విలువైన వానిగా చూచాడు. ఈరోజు అక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతాను, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని విలువైన వారుగా చూడడం మనకు వచ్చంటారా? చెప్తాను వినండి. సొలొమోను 127వ కీర్తన, 128వ కీర్తన యాత్ర కీర్తనలు రాసి, ఆ యాత్ర కీర్తనల్లో పిల్లల్ని ఎలా చూడాలో పిల్లల గురించి ఒక 5 విషయాలు చెప్పాడు. మీతోనే చెప్పిస్తాను, బాగా వినండి. గర్భఫలము యెహోవా ఇచ్చు, అంటే పిల్లలు ఎవరన్నమాట? బహుమానం ఒకటి. తర్వాత ఏం చదువుతాం మనం? యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అంటే దేవుడు మనకిచ్చిన పిల్లల బాణాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్యం అని కూడా చదువుతాం అక్కడే. అంటే పిల్లలు ఎవరన్నమాట? భాగ్యం, వాళ్ళే మన భాగ్యం. అటువంటి వారితో తన అమ్ముల పొద నింపుకున్నవాడు తన విరోధులతో పోరాడతాడు. అంటే మన పిల్లలే మన బలం, పిల్లలే మన భాగ్యం, పిల్లలే మనకు దేవుడిచ్చిన బహుమానం, పిల్లలే బాణాలు, పిల్లలే బలము. తర్వాత 128వ కీర్తన అంటాడు, నీ పిల్లలు నీ భోజనము చుట్టూ, ఆ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగుంటారు. ఒలీవ మొక్కలంటే ఇశ్రాయేలీలు ఒక ఒలీవ మొక్కను కానీ వేసుకున్నారనుకోండి, అందులో వారి భవిష్యత్తుని చూసేసుకుంటారు. ఎందుకంటే ఒలీవ మొక్కలో ఏది నిష్ప్రయోజనం కాదు. నేను పెద్ద పెద్ద ఒలివ చెట్లు చూసా, దాని సంవత్సరాలు కూడా ఎవడికి తెలియదంట. కొన్ని 100 సంవత్సరాలు ఒలివ చెట్లు అంట. అవి ఒలీవ తాలూక వేరు అది ఔషధంకి ఉపయోగపడుతుంది. ఒలీవ చెట్టు తాలూకా బెరడు ఎవడి చర్మరోగాలకు ఆ బెరడు వేసి వేడి నీళ్ళు మరగబెట్టుకొని పోసుకుంటేను ఎవడి చర్మరోగాలు తగ్గుతాయి. ఒలీవ చెక్క ఇలాంటి మంచి మంచి వస్తువులు తయారు చేసుకోవడం ఉపయోగపడుతుంది. ఒలీవ ఆకు దేవుని యొక్క మందిరంలో దీపస్తంభం మీద నూనె కొరకు ఒలీవ ఆకులు దంచితే నూనె వస్తుంది. ఆ ఆకులు ఉపయోగపడుతున్నాయి. ఒలీవ కాయలేమో ఊరబెట్టుకుంటే ఉసిరికాయల మాదిరి ఆరోగ్యం కొరకు తినవచ్చు అన్నమాట. ఒలీవ పళ్ళు ఆహారం కొరకు తినొచ్చు అన్నమాట. ఇప్పుడు పనికిరాంది ఏముంది చెప్పండి? మాట్లాడేమమ్మా. వేరేమో ఔషధం, బెరడేమో చర్మ రోగాలు, చెక్కేమో వస్తువులు, ఆకులేమో నూనె కొరకు, కాయలేమో ఆరోగ్యం కొరకు, ఆ పళ్ళేమో ఆహారం కొరకు. అందుకనే ఒక ఒలీవ చెట్టు కానీ బాగా పెరిగితే అందులో వారి భవిష్యత్తునే చూసుకుంటారట. అంటే దేవుడు మనకిచ్చిన పిల్లలు ఎవరో తెలుసా? వారే మన భవిష్యత్తు. ఎన్నొచ్చినాయి ఇప్పుడు మనకు? మన పిల్లలే మన భాగ్యం, మన పిల్లలే మన బహుమానం, మన పిల్లలే మన బాణాలు, మన పిల్లలే మన బలం, మన పిల్లలే మన భవిష్యత్తు అని సొలొమోను చెప్పాడు. మరి అలాంటి పిల్లలు దేవుడు ఇచ్చినప్పుడు ఆ పిల్లలను విలువైన వారుగా చూడడం వచ్చా? ఇప్పుడు మీ మీద నేను ఒక నేరారోపణ చేయాల్సి వస్తుంది, కానీ తప్పదు, నేరారోపణ చెయ్యాలి. పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు, పిల్లలు అన్నప్పుడు నేను ఏడిపిస్తారు, పిల్లలు అన్నప్పుడు నేను చెప్పిన మాట వినరు. వారు అలా ఉంటేనే పిల్లలు, అలా ఉంటేనే వాళ్ళ పిల్లలండి. అల్లరి చేసి తిరగబడి చెప్పిన మాట వినకపోతే వాళ్ళ పిల్లలు. అందుకే వారు అలాగున్నారు. నీకు ఒళ్ళు మండి ఏమంటావో తెలుసా? నీ కూతుర్ని వసే దున్నపోతూ, ఆ దేవుని బహుమానకు నువ్వు ఇచ్చే పేరేంటావో దున్నపోతంట. ఒరే పంది, దేవుని భాగ్యానికి నువ్వు ఇచ్చే పేరేమో పందా. వింటున్నారా లేదండి? ఈ రోజున పిల్లలు విలువైన వారుగా చూడడం రాక వాళ్ళకి ఏదో టైటిల్స్ ఇచ్చి,
ఎవడ దున్నపోతంటివి, పందంటివి, నక్కంటివి, ఎలుగుబంటి అంటివి. వింటున్నారా లేదా మీరు? చివరికేమో వింటున్న కోతంటివి. నువ్వు పెట్టిన పేర్లే. దేవుడు పైనుంచి చూసి, అరే నేనిచ్చిన బహుమానానికి ఎలాంటి పేర్లు పెడుతుందేంటి ఈవిడ, నేనిచ్చిన భాగ్యానికి ఎలాంటి పేర్లు పెడుతున్నారేంటి, అసలు నిచ్చిన పిల్లల గురించిన గ్రహింపే లేదా వీళ్ళకు? పిల్లలు విలువైన వారుగా చూడడం వీళ్ళకి రాదా? ఈ రోజున ప్రియుల పిల్లల పెంపకంలో ఈ భూమి మీద కొన్ని రకాల తల్లిదండ్రులు ఉంటారు. అందరి పేర్లు చెప్తాను, అందులో ఏదో ఒకటి అయి ఉంటావు ఈ పూట నువ్వు. చెప్తాను వినండి. పిల్లల పెంపకంలో ఒక రకం తల్లిదండ్రులు ఎవరంటే, వినండి, బార్కింగ్ పేరెంట్స్. మురిగే తల్లిదండ్రులు. ఇట్రా, అటెల్, ఇచ్చాయి, అచ్చాయి, మొరగడమే మొరగడం కుక్కల్లాగా. నువ్వు మొరిగితే నీ కూతురు మొరగడం నేర్చుకోదు, నువ్వు అరుస్తుంటే నీ కొడుకు అరవడం నేర్చుకోడా. వీళ్ళు బార్కింగ్ పేరెంట్స్, మురుగుతూనే ఉంటారన్నమాట. వింటున్నారా లేదా? ఈ టైప్ ఉండుంటారులేండి ఇక్కడ. రెండో రకం తల్లిదండ్రులు ఎవరంటే బెగ్గింగ్ పేరెంట్స్, అడుక్కునే తల్లిదండ్రులు. ఒరే కన్నా లెగరా, బుజ్జి లేమ్మా, కాలేజీకి టైం అవుతుందమ్మా, టిఫిన్ తిని, నా బంగారం, నా సింగారం, నా బుజ్జి, నా కన్న, నా లొల్లి తినమ్మా, లెగరా, స్కూల్కి వెళ్ళరా, కాలేజీకి వెళ్ళరా. ఇక జీవితాంతం అడుక్కునే బుద్ధి వీళ్ళది. ఏం తల్లిదండ్రులు వీళ్ళు? గట్టిగా చెప్పడం పర్లేదు. ఆ టైపులో కూడా ఉంటారు ఇక్కడ. మొదటి రకమేమో అరిచేవాళ్ళు, రెండో రకమేమో అడుక్కునే వాళ్ళు. బాగా చెప్తున్నారు. మూడో రకం తల్లిదండ్రులు ఉంటారు. మూడో రకం తల్లిదండ్రులు ఎవరో చెప్పనా అండి? వీళ్ళు బార్గెయినింగ్ పేరెంట్స్, బేరాలు ఆడుకునే తల్లిదండ్రులు. బేరం, నువ్వు బాగా చదివేవనుకో చుడీదార్ కొంటానే, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యి అంటే చైన్ కొంటానే, ఒరే నువ్వు డిగ్రీ పాస్ అయ్యవంటే బండి కొంటానరా. అని వాళ్ళ భవిష్యత్తు కూడా చదువుకోవాలండి. బాధ్యతతో వాళ్ళు చదువుకొని ఎదగాలని నేర్పించడం మానేసి బేరాలతో చదివిస్తే ఇక ఏ బేరం లేనప్పుడు వాళ్ళు చదవరిక. నీకు ఇది ఇస్తాను చదువు, అది ఇస్తాను, చిన్నప్పటి నుంచే మొదలు బేరాలు. ఏమండి నువ్వు అరవద్దమ్మా, చాక్లెట్ ఇస్తానే, అక్కడ మొదలెడతావు నీ దిక్కుమాలి బేరం. ఏడవద్దే, చాక్లెట్ ఇస్తానే అని అక్కడ మొదలు పెడతావు బేరం. ఇక పెద్ద అయ్యే వరకు ఆడితో బేరం ఆడుకోవడమే, పెద్ద అయ్యే వరకు పిల్లతో బేరం ఆడుకోవటమే. ఏమిటండి పెంపకం చెప్పండి? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 3 వచ్చినాయి. గుర్తుంటాయా? మొదటిది ఏంటి? బార్కింగ్, మురుగుతారు. రెండోదేమో బెగ్గింగ్, అడుక్కుంటారు. మూడోదేమో బార్గైనింగ్, బేరం ఆడతారు. 4వ రకం తల్లిదండ్రులు ఎవరంటే, అర్థమవుతుందని చెప్పింది. 4వ రకం తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే బోస్టింగ్ పేరెంట్స్, పొగుడుతారు వీళ్ళు. మా పిల్లోడండి ఎన్ని కడతావాక్యాలు చెప్తాడో, ఎంత బాగా పాటలు పాడేస్తాడో. ఎప్పుడైనా తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలని రహస్యంగా పొగడాలి, ఏనంటే బహిరంగంగా గద్దించాలి. పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు బహిరంగంగా అభినందించాలి, అప్పుడు రహస్యంగా వింటున్నారు పిల్లలు గద్దించాలి. ఉల్టా అయిపోయింది మనం. వాడు ఎదగనంత వరకు పిల్లాడుకున్నప్పుడు నువ్వు బహిరంగంగా పొగిడేవనుకోండి, వీడు పొగట్టలకు మరిగి వీడు పాడైపోతాడు. వీడు బహిరంగంగా ఏమంటే నువ్వు పొగడకూడదు, పెద్దయ్యాక పొగుడు బహిరంగంగా పర్వాలేదు. కానీ చిన్నప్పుడే మా పిల్లాడికి ఎన్ని కంఠవాక్యాలు వచ్చో, పాటలు కూడా వచ్చే. బ్రదరు, ఒరే నాన్న రారా, స్వామి తాతకేమో నీవు 23వ కీర్తన చెప్పు నాన్న అంటే ఆడు నిలబడి చేతులు కట్టేసుకొని ఏమంటే 23వ కీర్తన మొదలుతాడు. దేవుని నాకు కాపలి, నాకు లేమి కలితే అంటాడు. ఆ నత్తి పొగిడిగాడు. ఆ చిన్నపిల్లోడు నత్తితో యెహోవా నా కాపరి, నాకు లేమి కలదని చెబుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు, నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వీళ్ళకేం బుద్ధి లేదా ఈ తల్లిదండ్రులకి? అరే మా ముందు పొగుడుతారంటే వాడు పాడైపోతాడు కదా. పొగడాలంటే చిన్నపిల్లలకు ఉన్నప్పుడు రహస్యంగా పొగుడుకో, గద్దించినప్పుడు అందరి ముందు గద్దించు, వాడు సిగ్గుతో బతుకు దిద్దుకుంటాడు. వాడు పెద్దయ్యాక అందరి ముందు నీవు పొగుడు వాడిని అభినందించబడతాడు. రహస్యంగా గద్దించు, అప్పుడు అందరి ముందు గద్దించావనుకోండి వాడు హ్యూమిలేట్ అయిపోతాడు. ఎప్పుడు పిల్లల పెంపకం ఎట్లా చేయాలో కూడా ఈ రోజుకి తల్లిదండ్రులు తెలిసి ఆడవడం లేదు. ఎక్కడికి వచ్చావు ఇప్పుడు మనం? ఎన్ని వచ్చాయమ్మా? 4 వచ్చాయి. 5వ చెప్తాను వినండి. 5 వాళ్ళు కూడా ఇక్కడ ఉండుంటారులేండి. 5వ రకం తల్లిదండ్రులు ఎవరంటే బీటింగ్ పేరెంట్స్, కొట్టే తల్లిదండ్రులు. కొట్టడమే కొట్టడం పిల్లల్ని.
ఎవడిచ్చాడు నీకు హక్కు కొట్టడానికి? నీ పిల్లకు, నీ పిల్లాడికి నువ్వు యజమానివి కాదు, గృహ నిర్వాహకుడు. మర్చిపోయావు నువ్వు. నీ పిల్లలకు యజమాని దేవుడు, నువ్వు నేను గృహ నిర్వాహకులమే. పిల్లలకు ఏమండి కొట్టు, కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. దేంతో కొట్టమన్నాడు? చీపురు కట్టతో కొట్టమన్నాడమ్మా మిమ్మల్ని. మరి బుద్ధి లేనమ్మో చీపురు కట్టతో కొడతామే పిల్లని? ఏం బాబు బెల్ట్తో కొట్టమన్నాడా దేవుడు? మరి బెల్ట్ తీసుకుని కొడతామే? దేవుడు యొక్క ఆస్తి ఆ పిల్లాడు, దేవుడు ఆ పిల్లాడికి యజమాని. నువ్వు కేవలం గృహ నిర్వాహకుడు, బెల్ట్ పెట్టుకుని కొట్టేస్తున్నామేంటి? మరి దేంతో కొట్టాలంటారా? బెత్తం తీసుకుని కొట్టండి, సన్నగా బెత్తం తీసుకుని కొట్టండి. మళ్ళీ బెత్తంతో మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టక్కర్లేదు. వెనకాల రేడు మెత్తని ఏమండి రెండు మెత్తని స్థలాలు పెట్టాడు దేవుడు ఇక్కడ, దాని మీద కొట్టాలి. ఆ మెత్తని అమ్మ ఉంటున్నారా, దాని మీద కొట్టగానే సుర్రమని తగులుద్ది, వాడికి బుద్ధి వస్తుంది. కానీ వెంటనే తగ్గిపోద్ది అక్కడ కొడితే. నువ్వు ఇంకెక్కడైనా బాడీలో కొట్టు, త్వరగా తగ్గదా నొప్పి. ఎందుకు ఇచ్చాడండి రెండు మెత్తని స్థలాలు ఇక్కడ దేవుడు? అర్థమవుతుందో లేదో మీ? ఎక్కడ వదిలేసి మొత్తం అంతా కొట్టేస్తుంది. ఒక ఆమె ఏమండి కూతురు మీద కోపాన్ని చీపురుతో ఇక్కడ కొట్టిందండి. ఆ చీపురు ఒకటి ఇరిగిపోయి అది ఎగిరొచ్చి ఆ పిల్ల కంటిలో పొడిస్తే పిల్ల కనుపోయింది. ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి దేవుడు పిల్లల్ని ఇవ్వలేదండి. కొట్టండి, బెత్తంతో కొట్టండి, అది కూడా పిరుదుల మీద కొట్టండి. ఇష్టం వచ్చిన స్థలంలో కొట్టడానికి హక్కు లేదు మీకు. అర్థమవుతుందా? దేవుడిచ్చిన బిడ్డలు వారు విలువైన వారండి. వారికి దేవుడే యజమానండి, మనం యజమానులం కాదు. ఈ విషయం ఎరగక బతుకుతున్నారు పేరెంట్స్ ఈ రోజున. నేను ఎక్కడ విదేశాల్లో జరిగింది చూశాను, చాలా దుఃఖం అనిపించిందండి అది చూసినప్పుడు. ఎవరో ఒక ఆయన కొత్త కారు కొనుక్కుని ఇంటి దగ్గర పెట్టాడమ్మా. దీనిలో ఒక తుఫాన్ వచ్చింది, ఆ కొత్త కారు తీసుకుని బయటికి వెళ్ళలేకపోయాడు. 3 రోజులు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు తుఫాన్ ఆగింది, మరి కారు తుడిచేసుకొని కొత్త కారు తీద్దామని చెప్పి అతను గుడ్డ పట్టుకుని కారు అంతా తుడుస్తున్నాడు. ఆ 4.5 సంవత్సరాల పిల్లాడు మా నాన్నగారు కారు తుడుస్తుంటే వీడికేదో చేయాలనిపించింది పాపం. వీడేమో మేకు తీసుకుని ఆ కారు మీద గీతలు గీస్తున్నాడు. గీతలు గీస్తుంటే వాళ్ళ నాన్న చూసి కోపం వచ్చి, కొత్త కారు కదా, ఉద్రేకం ఒక సుత్తు ఉంటే ఆ సుత్తుని వాడు చేతి మీద గీసిరాడు. ఆ చెయ్యి ఇక్కడ మండ మీద తగిలింది. ఆ సుత్తు వచ్చి చిన్నపిల్లడు రక్తం కారిపోతుంది. వెంటనే గబగబా చూసి ఏదో కట్టుగట్టు హాస్పిటల్ తీసుకువెళ్తే ఎక్స్రే తీసిన తర్వాత ఈ పైన ఎముక ఇరిగిపోయింది, దాని మీద ఉన్న 2 నరాలు తెగిపోయినాయి, ఆ నరాలు కలపలేము కాబట్టి చెయ్యి మళ్ళీ అతుకుపడదు, ఇక్కడ తీసేయాలన్నారు. మండ వరకు తీసేయాలి. తల్లిదండ్రులు అంటున్నాను ఇంకా చాలా భవిష్యత్తు ఉందండి, వాడు చదువుకోవాలండి, వాడు కుడి చేత్తో పని చేసుకోవాలండి, మండ వరకు కోసేస్తే ఎట్లా అంటే కుదరదండి అన్నారు. లేకపోతే పిల్లడు చచ్చిపోతాడు, చెయ్యి కులిపోద్ది. ఇక తప్పక చెయ్యండి ఆపరేషన్ అంటే ఇక్కడ కట్ చేశారు, యాంపుటేషన్ చేశారు. ఏమంటే కట్టుతోని ఇంటికి ఒక 20 రోజులు అయింది. బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు. ఆడు చూస్తుంటేనే ఏడుపు వచ్చేస్తుంది భార్యాభర్తలు ఇద్దరికి. మంచం మీద పడుకోబెట్టారు. ఇప్పుడు ఆ కుడి చేత్తో ఏమీ చేసుకోలేనోడు అయ్యాడు. చివరికి ఆ మంచం మీద పడుకోబెట్టి, సరే నేనైతే గుడ్డతో తుడిచాను, వీడు మేకుతో ఏదో గీతలు గీశాడు, కారు ఏమైందో చూద్దాము ఆ గీతలు తని వచ్చి ఆ గీతల దగ్గర తుడిస్తే వాడు ఏమని రాసుకున్నాడో తెలుసా? ఐ లవ్ మై డాడ్ అని రాశాడు. నేను మా నాన్నను ప్రేమిస్తున్నానని రాశాడండి. నీ మీద తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ఆ కారు మీద ఆ మాట రాసుకుంటే, మరి పెయింట్ వేసుకుంటే ఎంత అయిపోద్దండి డబ్బు నీకు? మళ్ళీ కారు బాగుపడతా పెయింట్ వేసుకుంటే? నీ ఉద్రేకం ఆపుకోలేక సుత్తితో కొట్టావు, వాడి మండను విరిచేసావు, వాడిని మొండి చేయగలిగిన మనిషిగా చేసేసావు. ఈరోజు చాలామంది పేరెంట్స్ అంతే, పిల్లల్ని విలువైన వారుగా ఎంచరు. వీళ్ళు దేవుని కొరకు పెంచాలని గ్రహింపు ఉండదు. ఏదో మేము సంసారం చేసాం, ఏదో పిల్లాడు పుట్టాడు, వాళ్ళే పెరుగుతారులే, నాకు నచ్చకపోతే కొడతాను, నచ్చకపోతే తిడతాను, నచ్చకపోతే అరుస్తాను అని ఇలాగ పెరిగితే ఏమి క్రైస్తవ తల్లిదండ్రులు అండి వీళ్ళు? అర్థమవుతుందా? నువ్వు ఏదో రకమై ఉంటావు. మరో రకం చెప్తాను వినండి. 6వ రకం తల్లిదండ్రులు ఎవరంటే బ్లెస్సెడ్ పేరెంట్స్.
ధన్యకరమైన ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులు. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉంటుంది. వాళ్ళు రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా పిల్లల కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తారట. ఆ వచనం చదివితే నాకు అర్థమైంది, మన పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఏడవడం మనకు బాగా వస్తే దేవుని దగ్గర వాళ్ళు పెద్దయ్యాక మరి ఏడక్కర్లేదు. మన పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడు వాళ్ళ నిమిత్తమై దేవుని పాదాల దగ్గర ఏడ్చామా, పెద్ద అయినప్పుడు వాళ్ళ గురించి ఏడాల్సిన పని ఉండదు. కానీ మరి నీ పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడు ఏడవటం నీకు రాలేదా, పెద్ద అయ్యాక వాళ్ళు నిన్ను ఏడిపించేస్తారు. నువ్వు ఏడక్కర్ల, వాళ్ళు ఏడిపించి చూపిస్తారు. ఈ రోజున నీ పిల్లలు పసిపిల్లలకు ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణరక్షణ కొరకు, వాళ్ళ మంచి భవిష్యత్తు కొరకు దేవుని పాదాల దగ్గరకు వచ్చిన ఏడ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒక స్ట్రైట్గా మాట చెప్తాను, నీ పిల్లల్ని దేవునికి దక్కేలా పెంచు. ఒకరోజు దేవునికి దక్కుతారు, నీకు దక్కుతారు. నీ పిల్లలను దేవునికి దక్కేలా పెంచకపోతే వాళ్ళు దేవునికి దక్కరు, ఒకరోజు నీకు దక్కరు. కనుక ప్రియులు, ఈరోజు ఏమంటే పిల్లల పెంపకం విషయంలో ఇన్ని విషయాలు దేవుని వాక్యం చెబుతుంటే గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నారండి పేరెంట్స్. ఈ రోజున నీ పిల్లలు విలువైన వారుగా చూడు. వారు చూశారు, సుందరంగా ఉండడం చూశారట, వాడు దివ్య సుందరుడు ఉండడం చూశారట. ఒకవేళ దేవుని వాక్యం నెరవేర్పు వీడి వల్ల జరిగిపోతుందేమో అని వారు అర్థం చేసుకున్నారు. అమ్మ వింటారా, కొంచెం సేపు 12:30 అయిపోయింది కానీ విషయం అవ్వలేదు. మరి అమ్మ కంటిన్యూ చేద్దాం. వినొచ్చిన ఇప్పుడు మనకు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవునికి మాత్రమే భయపడిన వారు, దేవుడిచ్చిన పిల్లలు విలువైన వారుగా చూచిన వారు. 4వ సంగతి చెప్తాను రండి. నిర్గమాకాండం రండి ప్రియమైన స్నేహితులారా, మళ్ళీ 2వ అధ్యాయం చదువుతాను. నిర్గమాకాండం 2వ అధ్యాయం చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది 3వ వచనంలో, తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమనును కీలును పూసి అందులో పిల్లవాణిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, అక్కడికి ఆపేయండి. కొంచెం 6వ వచనానికి రండి. తెరచి ఆ పిల్లవాణిని చూచినప్పుడు, తెరచి అనే మాట కూడా మనసులో పెట్టండి. ఈ వచనాలు నాకేమి నేర్పిస్తున్నాయంటే దేవుడిచ్చిన పిల్లలకు భద్రతను కల్పించడం. ఏం కల్పించడం? 3 నెలలు దాయగలిగారు, ఇక దాచే పరిస్థితి కనబడలేదు. అందుకని ఒక జమ్ము పెట్టె తీసుకొని, ఏమండి జమ్ము పెట్టెకి ఏం పూసారంట? కీలు ఏమండి బంకన పూసారంట, జిగటమన్ను కీలు పూసారంట. ఎందుకని అంటే నదిలో వదిలినప్పుడు నది నీళ్ళు లోపలికి వచ్చే పిల్లాడిని ముంచేయకూడదు అని కీలును పూసారట. తెరచి అంటే పైన పెట్టారన్నమాట, మూత పెట్టారు. మూత ఎందుకు పెట్టారంటే పైనుంచి వచ్చి ఒక పక్షి తన్నుకొని వెళ్లకుండా గాయపరచుకొని ఉండడానికి పైన మూత పెట్టారు. చూసారండి, కింద నుంచి నీళ్ళు వెళ్లకుండా కీలు పూశారు, పైనుంచి పక్షి వచ్చి తన్నేయకుండా మూత పెట్టారు. ఎంత మంచి ప్రొటెక్షన్ అండి. తర్వాత పెట్టెని ఎక్కడ వదిలిపెట్టి నదిలో వదిలేరని రాయలేదు బైబిల్లో. ఎక్కడ? నాచులో విడిచిపెట్టారు. అంటే ఇది కొట్టుకొని వెళ్ళిపోకూడదు, ఎవరి కంటిలోనైనా పడితే లోపలున్న పిల్లాడిని తీస్తారని ఎంత తెలివిగా చూస్తున్నారండి. పిల్లల పెంపకం విషయంలో సరైన భద్రత కల్పించారు. ఇప్పుడు చెప్తాను వినండి. మన పిల్లలు మనతో ఉండే సమయాల కంటే లోకములు ఉండే సమయాలు ఎక్కువ. పిల్లవాడికి వయసు వచ్చిన దగ్గర నుంచి వాడికి టీనేజ్కి వచ్చే వరకు రెగ్యులర్గా సండే స్కూల్కి వెళితే, చర్చిలో ఎన్ని గంటలు ఉంటాడో తెలిసిన జాన్ రుదిన్ కంపెనీ అని ఒక అమెరికన్ బ్యాప్టిస్ట్ కంపెనీ వాళ్ళు సర్వే చేస్తే, వాడికి వయసు వచ్చిన దగ్గర నుంచి వాడు టీనేజ్ దగ్గరకు వచ్చే వరకు వినండి, రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తేనట 1700 గంటలు గడుపుతాడంట. ఎన్ని గంటలు? 1700 గంటలు గడుపుతాడు. కానీ అదే నీ కొడుకు, అదే నీ కూతురు నీ చెంగు పట్టుకుంటా నీ ఇంట్లో నీతో కూర్చొని ఎన్ని గంటలు గడుపుతారో తెలుసా? 97,000 గంటలు గడుపుతారు. 97,000 అవర్స్ మన ఇంట్లో ఉంటారు. ఇక మిగిలిన సమయం అంతా లోకములోనే ఉంటారు. లోకపు నీళ్లు, అమ్మ వింటున్నారా, నీ కూతుర్ని ముంచేయకూడదు. లోకపు నీళ్లు నీ కొడుకుని ముంచేయకూడదు. ప్రార్థన అని కీలు పోయటం బాగా రావాలి. స్కూల్కి వెళ్తున్నాను డాడీ, వెళ్ళినాను, ఆల్ ది బెస్ట్.
కాలేజీకి వెళ్తున్నాను మమ్మీ, వెళ్ళమ్మా, ఆల్ ది బెస్ట్. అరే వారు వెళుతున్నారు, ఎవరితో ఏమండి తిరుగుతారో ఏమో అని మోకరించి వారు స్కూల్కి పంపించినప్పుడు ప్రార్థన, వారు వెళ్ళాక కొద్ది నిమిషాల ప్రార్థన చేసి, ప్రార్థనతో కీలిపోయటం రాదు పేరెంట్స్కి ఈ రోజున. వెళ్ళాడంటే వెళ్ళాడు, చదివాడంటే చదివాడు, వచ్చాడంటే వచ్చాడు, తిన్నాడంటే తిన్నాడు. అంతేగాని ప్రియులారా, వాడు ఎక్కువ లోకములో ఉంటున్నాడు ఇంట్లో ఉన్నదానికంటే, చర్చిలో ఉన్నదానికంటే వాడు లోకములోని ఎక్కువ సమయం ఉంటున్నాడు. ఇక్కడ ప్రార్థనతో కీలిపోయాలి అనే ఆలోచన చాలామంది పేరెంట్స్కి లేదు. అలాగనే పైనుంచి సాతానుడు పక్షిలాగా తందామనుకుంటున్నాడు నీ కూతుర్ని, పక్షిలాగా తన్ని నీ కొడుకును గాయపరచుదామనుకుంటున్నాడు సాతానుడు నీ కొడుకుని. వాక్యముతో మూతబెట్టావా? పైన వాక్యపు మూత లేదు, కింద ప్రార్థనా కీలు లేదు. మరి నీ కొడుకు నీ కూతురు ఏమి భద్రత? బ్రదర్, నా పిల్లల భద్రత కొరకు నేనేం చేశానంటే, 2 చేతులుండి మధ్యలో దీపం ఉంటుంది, అందులో డబ్బులు కట్టానంటున్నావు. ఏంటది? ఎల్ఐసి భద్రత అంట. నువ్వు చచ్చాక అడిగేదో డబ్బులు వస్తుంది. నువ్వు బతుకున్నప్పుడు ఆడు బాగా బతికితే సంతోషం కదా. నువ్వు చచ్చాక అడుగు డబ్బులు వస్తే ఏ పెద్ద ప్రయోజనం? ఏదో బతుకుతాడులేండి. అమ్మ, ఎవరైనా ఎల్ఐసి వాళ్ళని దండ పెడతారు, ఎవరికోకండి. ఎల్ఐసి కట్టడం నేను తప్పని చెప్పడం లేదు. ఎల్ఐసి చేతుల భద్రత. ఒకవేళ అడిగినోడు లేకపోతే, ఆఫీసుల చుట్టూ తిరిగినోడు లేకపోతే, ఆ 2 చేతుల మధ్య పొందే దీపం వాళ్ళు నొక్కేసి ఆర్పేస్తారు. మన పాలసీకి మన డబ్బులే రావండి అడిగినోడు లేకపోతే. కానీ ప్రార్థన వాక్యంతో నీ పిల్లలకు భద్రతను వెయ్యాలి. ఒక రోజున ఏమంటే ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. సినిమా యాక్ట్రెస్, పెన్నింగ్టన్ అమ్మాయి పేరు. టీచర్కి ఉద్యోగం చేస్తున్నప్పుడు అందంగా ఉంది కాబట్టి సినిమాల్లో యాక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఒక సినిమా కంపెనీ వాళ్ళు అవకాశం ఇచ్చారు. తల్లి అంటుంది, పాప పెన్నింగ్టన్, మీ నాన్న చనిపోయాక నువ్వు దేవుని కొర బ్రతకాలని పెంచాను, నువ్వేంటమ్మా అందులోకి పోతున్నావు, పాడవుతావంటే అమ్మ మాట వినకుండా వెళ్ళిపోతే కూతురు వెనకాలే తల్లిపోయింది. కూతురు వేషాలన్నీ చూస్తుంది, ఏడుస్తుంది ప్రతిరోజు. పెన్నింగ్టన్ యొక్క స్థాయి ఇంగ్లాండ్లో ఎంత పెరిగిపోయిందంటే కోట్లుగా పడగలెత్తింది. ఇంగ్లాండ్ దేశమే కాదు, యూరప్ అంతట్లో కూడా పెన్నింగ్టన్ అంటే యవనస్తులు పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆ పిల్ల ఒంటి మీద నూలిపో కూడా లేకుండా నగ్నంగా ఉండే పిక్చర్స్ తీస్తున్నది. పోర్నోగ్రఫీ పిక్చర్స్లో యాక్ట్ చేస్తూ ఉంది. ఒకరోజు నా పిల్ల తెర ముందు నిలబడి ఒంటి మీద బట్టలు లేకుండా ఫోజులు ఇస్తుంటే, కెమెరాలన్నీ షూట్ చేస్తుంటే సడన్గా పరిగెత్తింది. తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసేసుకుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళంతా వచ్చి, పెన్నింగ్టన్ ఏమట్లా వెళ్ళిపోయినామనంటే, నేనక సినిమాల్లో పని చెయ్యను, ఇలాంటి ఫిల్మ్స్గా నేను తీయను అంది. నీకేమైనా పిచ్చా? నీ పేరు బాగా పెరిగిపోయింది యూరప్ అంతట్లో, నువ్వు చాలా డబ్బు కలిగిన దానివి అయిపోయావు, నువ్వు మానేస్తే నీ యొక్క నీ పరువు పరుగుబడి తగ్గిపోద్ది అంటే ఆ పాప అంటుంది, తెర వెనకాల నుంచి వచ్చిన నా తల్లి కన్నీటి ప్రార్థన స్వరం నన్ను ఇందులో పని చేయనివ్వడం లేదు. తర్వాత సేవకురాలైంది పెన్నింగ్టన్. ఆ పెన్నింగ్టన్ చెప్పే మాట ఏంటో తెలుసండి? మా అమ్మ దగ్గర నుంచి నాకు ఏమొచ్చినా రాకపోయినా పుట్టుకిచ్చింది. తర్వాత నేను రక్షించబడ్డానికి అమ్మ చేసిన ప్రార్థన ఈ రోజున ఇక్కడ నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది. ఉమనైజర్ స్త్రీలోనుడైన సెయింట్ అగస్టిన్, అంతకుముందు సెయింట్ కాదులేండి, ఆయన సెయింట్ అగస్టిన్ అంటాడు, మా అమ్మ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను క్రీస్తు దగ్గర కొట్టుకుని వచ్చాను అంటాడు. నీ కొడుకు నీ కూతురు ఏమి చెప్పలేకపోయినా, నా కొడుకులు నా గురించి ఏమి చెప్పలేకపోయినా, మా నాన్నగారి ప్రార్థన, మా అమ్మ ప్రార్థన దేవుల్లో మమ్మల్ని స్థిరపరిచింది అని చెప్పగలిగితే మన జీవితాల ధన్యం కాదు? ఇంగ్లాండ్ దేశానికి ఉద్యమం తెచ్చిపెట్టిన చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీని అడిగారు, ఎక్కడి నుంచి వచ్చినాయరా బాబు మీకు ఇన్ని వాక్య తలంపులు అంటే, మా అమ్మ సుజన్నా వెస్లీ 19 మంది పిల్లలం, అందరి దగ్గర ఆమె ప్రార్థన చేసేది, అందరికీ భోజనంతో పాటు వాక్యం చెప్పేది. మా అమ్మ దగ్గర నేర్చుకున్న వాక్యమే ఇప్పుడు ప్రకటిస్తుంటే మనుషులు మారిపోతా ఉన్నారు. వాక్యపు మూతలు పెట్టాలి, ప్రార్థన కీలులు పుయ్యాలి, సరైన భద్రత పిల్లలకు కల్పించాలి. ఆ దిశగా మనం పెంచకపోతే, అమ్మ వింటున్నారా, ఆ దిశగా మన పెంపకం లేకపోతే
మనం సరైనటువంటి తల్లిదండ్రులం, క్రైస్తవ తల్లిదండ్రులం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఎన్నొచ్చా ఇప్పటి వరకు చెప్పండి? వారి ఇరువురును విశ్వాసులే, వారి ఇరువురును దేవునికి భయపడిన వారే, వారి ఇరువురును దేవుడిచ్చిన బిడ్డను విలువైన వారిగా చూచారు, వారి ఇరువురు పిల్లల కొరకు భద్రతను ఏర్పాటు చేశారు. 5వ సంగతి చెప్తాను రండి. 5వ సంగతి నిర్గమాకాండం 2వ అధ్యాయంలో రండి. 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 4వ వచనం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఎందుకంటే నిలిచింది, వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, పాప వాడికి ఏమి సంభవిస్తుందో కొంచెం పర్యవేక్షణ చెయ్యమ్మా, వాడు ఎవరి చేతిలో పెట్టాడో కొంచెం చూడు తల్లి అని ఎవడు కూతుర్ని పర్యవేక్షకురాలుగా పెట్టారు. ఇప్పుడు అదే విషయం చెప్తాను. దేవుడు మనకిచ్చిన పిల్లలకు మన పర్యవేక్షణ చెయ్యాలి. ఈరోజు తల్లిదండ్రులు అడుగుతున్నాను, మీరు ఎంతమంది తల్లిదండ్రులకు మీ పిల్లల సెల్ ఫోన్ పాస్వర్డ్ తెలుసు చెప్పండి? మీ పిల్లల సెల్ ఫోన్ పాస్వర్డ్ మీకు తెలుసా? చెప్పరాలో మరి తెలుసుకోవాలిగా మరి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయో, ఎవరికి ఎలాంటి మెసేజ్లు పెడుతున్నారో, వీళ్ళ సంగతి ఏంటో ఇది మనకు తెలియాలి అని అంటే, ఇలాంటి ప్రియమైన స్నేహితులారా, నీ సెల్ ఫోన్, మీ పిల్లల సెల్ ఫోన్ పాస్వర్డ్ తెలియాలిగా. తెలియదు. నీ కూతురు కాలేజీకి వెళ్తుంది, ఏమా వింటున్నారా? దాని ఫ్రెండ్స్ ఎవరో, కాలేజీ టైం అయ్యాక ఇంటికే వస్తుందో, లేక ఎవరైనా ఇల్లు దర్శిస్తుందో ఎప్పుడైనా పర్యవేక్షణ చేశామా? నీ కొడుకు చదివినట్టే కనబడుతున్నాడు, వాడు పుస్తకంలో ఏం పెట్టుకొని చదువుతున్నాడో ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చూసావా? ఏం చూడం. పెరుగుతారంతే, బ్రతుకుతారంతే. ఇటు గాలికి పుట్టారా నీ పిల్లలు? గాలికి వదిలేస్తున్నావేంటి? మరి పర్యవేక్షించొద్దు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు ఒక రోజు వచ్చేసి లబోదిబం అని ఏడుస్తారండి, కానీ ఏమంటే చెక్ చేయడం మాత్రం రాదు పిల్లల్ని. ఏం చదువుతున్నారు, దీని స్నేహితులు ఎవరు, దీని వాట్సాప్ మెసేజ్లు ఏమిటి, దీనికి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా, దీనికి టెలిగ్రామ్ అకౌంట్లు ఉన్నాయా, దీని ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయా, ఏమేం మెయింటైన్ చేస్తుంది నా కూతురు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఎలాంటి మెసేజ్లు వస్తుంటాయి తెలుసుకునే మనసే నీకు లేనప్పుడు నువ్వేమి తండ్రివి, నేనేమి తండ్రిని చెప్పండి. నేను ఒక సేవకుని ఇంటికి వెళ్ళా విశాఖపట్నంలో. ఆ పాప రెడీ అయిపోయింది, చాలా మంచి పిల్ల, మారు మనసు పొందింది ఆ పిల్ల. బయలుదేరబోతుంటే డాడీ కాలేజీకి వెళ్తానంటే, తమ్ముడు స్వామి ప్రార్థన చెయ్యి, పాప కాలేజీకి వెళ్తుంది అన్నాడు. ప్రార్థన చేశాను. ఆ పిల్ల బయటికి వెళ్ళిపోయింది, కాలేజీకి వెళ్ళిపోయింది. అండి ఆమె సిటీ బస్ ఎక్కెళ్ళాలి, ఇంటిలోంచి వెళ్ళిపోయింది. ఈయన గబగబా బట్టలు వేసేస్తున్నాడు. తమ్ముడు మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం, కొంచెం బయటికి వెళ్ళొద్దాం రా అన్నాడు. సరే బయటికి ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ వస్తామనుకుంటే స్కూటర్ ఎక్కించాడు. స్కూటీ తిన్నగా, ఆ పిల్ల ఇంకా సిటీ బస్ దిగనే లేదు. మేము కాలేజ్ గేట్ దగ్గర ఉన్నాం. ఆ పాప దిగొస్తూ, ఏంటి డాడీ ఇలాగొచ్చారు అంది. ఏమి లేదులే, ఇలా వెళ్తూ ఆగేమిలే, వెళ్ళమ్మా వెళ్ళు అన్నాడు. నాకు కొంచెం నచ్చలేదు అది. ఎందుకో అదేంటన్నా, పాపను మీరు నమ్మటం లేదా, మారు మనసు పొందింది కదా, మీరేంటి లేదు చెకింగ్కి వచ్చినట్టుగా నాకు నచ్చలేదంటే, లేదు తమ్ముడు, నేను దాన్ని చెక్ చేస్తున్నాను, దానికి తెలియాలి. దాని ఫాదర్గా నేను వచ్చి ఇక్కడ చెక్ చేస్తుంటానని దాని ఫ్రెండ్స్కి తెలియాలి. నువ్వేమని అనుకో, ఆడపిల్ల తండ్రిని నేను, ఆడపిల్ల తండ్రిని తమ్ముడు నేను, నీకు తెలియదులే విషయం అన్నాడు. అది నాకు కొంచెం నచ్చలేదు. కానీ అంటే ఆ పిల్ల మారు మనసు పొందింది కదా, మంచి పిల్ల, ఆ పిల్లను అనుమానిస్తూ ఉండడం నాకు బాధ అనిపించి నేను నొచ్చుకుంటా అంటాడు. లేదు తమ్ముడు, నేను దాన్ని చెక్ చేస్తున్నాను, దానికే తెలియాలి. దాన్ని చెక్ చేయడానికి వస్తుంటాను, దాని ఫ్రెండ్స్కే తెలియాలి. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు ఇలాగే వస్తుంటాను నేను అన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాను, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అన్నాను. నీకు నచ్చకపోయినా నాకేం ఇబ్బంది లేదు, కానీ నాకు నచ్చే పని అదే నేను చేస్తున్నాను అన్నాడు. అంటూ ఆయన చెప్పిన మాట భలే ఆశ్చర్యం అనిపించింది. తమ్ముడు, దీనికే నువ్వు బాధపడిపోతున్నావు, నేనేదో చెక్ చేస్తున్నానని పాప నమ్మలేదని బాధపడుతున్నావు. నేనేం చేస్తుంటాను తెలుసా? ఆ సిస్టర్కి చెప్తాను, ప్రతి నెల పాపకు నెలసరిలో కరెక్ట్గా వస్తున్నాయి లేదో తండ్రిగా నువ్వు నాకు చెప్పాలి.
తండ్రిగా ఆ విషయం నేను తెలుసుకోలేను, తల్లిగా ఆ విషయం నీకు తెలుస్తుంది. మంత్లీ సైకిల్ క్రమంగా జరుగుతుందా లేదా తల్లిగా నువ్వు నాకు చెప్పాలి. అదేంటన్నా అంటే, అవును తమ్ముడు, అంత కీన్గా మనం చెక్ చేయాలి ఈ రోజున ఆడపిల్లల్ని. ఎందుకంటే సాక్ష్యం పోతే నేను సేవ చేయలేనుగా, సాక్ష్యం పోతే మంచి క్రైస్తవ కుటుంబం ఉండలేనుగా, అందుకే అలా చెబుతున్నానన్నారు. ఇంకో సేవకుల జీవితం నాకు అలాంటిదే ఎదురయ్యింది. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని పని చేసుకుంటున్నారు, చదివిస్తున్నారు కూడా. ఆ పిల్లకేమో చుడీదార్ వేసుకొని పట్ట లోపల 6 నెలల పిండాన్ని పెట్టుకొని బలి నటించేసింది నంగనాచి. ఆ ఇంట్లో ఉన్న సేవకురాలకు ఆ విషయం అర్థం కాల. ఏంటి నువ్వు సరిగా తినలేకపోతున్నావు, ఏంటి నీ పొట్ట కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, పద డాక్టర్ తీసుకెళ్దామంటే లేదాంటీ గారు అందంట. పాప ఈవిడ నమ్మి అలాగే వదిలేసింది. చివరికి ఏం జరిగిందో తెలుసా, మెడికల్ డాక్టర్ దగ్గర తీసుకుని వెళితే, అదేంటండి 5th మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది, 6వ నెల కూడా వచ్చేసినట్టుంది అన్నారు. ఇప్పుడు ఆ పిల్లను వాళ్ళ అమ్మా నాన్నకు అప్పగిస్తే, ఒక సేవకునింట్లో పెట్టాం, ఎవడి వల్ల వచ్చింది ప్రెగ్నెన్సీ అని అడుగుతారు. అక్కడ సేవ చేయలేడు సేవకుడు, ఎక్కడా ఈ పిల్ల పరిస్థితి అర్థం కాలేదు. ఈ ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటున్నారు. ఆ విషయం తెలిసాక నేను పోయి అడిగాను, ఏంటమ్మా ఎక్కడ ఏం జరిగిందని అంటే, వాడు బంధువే ఒకడు ఈ పిల్లను మోసగించి అవమానపరిచాడు, ఇప్పుడు లోపల పిండం పెరిగిపోయింది. సరే ఇప్పుడు పెళ్ళి ఏమైనా జరుగుద్దా? నేను వాళ్ళ అమ్మా నాన్న మా ఇంటికి పిలిపించి అక్కడ ఈ పరిస్థితి వచ్చింది, మీకు తెలియదు వాళ్ళకే తెలియదు, ఊర్లో తెలిస్తే సేవ పాడవుతుంది, మరి వాడికి ఇచ్చి మీ పిల్లని పెళ్లి చేయగలుగుతారా, అసలేంటో వాళ్ళ సంగతి మాట్లాడంటే, వాళ్ళకి భయంకరమైన శత్రువులు. వాడు క్రైస్తవ వ్యతిరేకి, ఉద్దేశపూర్వకంగానే పిల్లని పాడు చేశాడు. వాడెందుకు పెళ్లి చేసుకుంటాడు? వాడెక్కడో బెంగళూరు వెళ్ళిపోయాడు, వాడు దొరకడంట. మరి ఎట్లా? లోపల ఉన్న పిండాన్ని ఏం చెయ్యాలి? వాళ్ళింట్లోనే ఉంచాలా, లేక వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి పంపించాలా? అమ్మా నాన్న ఇంటికి పంపితే సేవ పాడవుతుంది, ఈ ఇంట్లో ఉంటే లోపల పొట్ట కాస్త పెరిగి ఈ పిల్ల డెలివరీ టైం వస్తుంది. ఏం చేయాలో తెలియకపోతే నేను నా వైఫ్ చెప్పాను, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేద్దామనంటే, నా భార్యకు ఒక మెడికల్ డాక్టర్ ఫ్రెండ్ ఉంటుంది, డాక్టర్ తులసీబాయి గారని. ఆమెతో చెప్పింది, మేడం ఇలా ఉంది సమస్య, ఏం చేద్దామంటే, అలా భయపడతావు ఎందుకు సుజాత, ఆ పిల్లని తీసుకొచ్చేసాయి, మన దగ్గర ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చేస్తాను, ఆ పిల్ల డెలివరీ అయ్యే వరకు హాస్పిటల్లో ఉంటుంది, డెలివరీ అయ్యాక బిడ్డ పుట్టాక తర్వాత సంగతి ఆలోచిద్దామని అంటే, ఆ సేవకుని ఇంట్లో నుంచి ఆ పిల్లని మా ఇంట్లో తెచ్చి పెట్టుకొని 9 నెలలు మేము మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం. 6వ నెల నుంచి 9వ నెల వరకు మా ఇంట్లో పెట్టుకొని హాస్పిటల్లో అడ్మిషన్ అయితే ఉంది, ఇంట్లో ఆ పిల్ల ఉంటుంది. చివరికి డెలివరీ ఇస్తే ఆడపిల్ల పుట్టింది. ఏం చేయాలో తెలియదు. మేడం గారు తులసీబాయి గారు ఆవిడ ఆలోచించి, ఎవరో ఒక బస్సులున్న ప్రైవేట్ బస్సు ఓనర్, వాళ్ళకందరూ మగపిల్లలంట, ఆడపిల్లలు కావాలని ఉంది, వాళ్ళకి పిల్లనిచ్చి డాక్యుమెంటేషన్ చేసి మొత్తానికి పిల్లని వాళ్ళకి అప్పగించాం. ఈ పిల్లని వాళ్ళ ఇంటికి వదిలిపెట్టాం. చెక్ చేసుకోవద్దా? పిల్లలకు ఏమి సంభవిస్తుందో పరీక్షించుకోవద్దా? నా పిల్లల స్నేహితులు ఎవరు, నా పిల్లలకు వచ్చే మెసేజ్లు అలాంటివి వింటున్నారా లేదా? ఇవ్వండి, వీళ్ళకున్నటువంటి సోషల్ నెట్వర్క్లో వీళ్ళకున్న సంబంధాలు ఏంటి, ఇవి పరీక్షించుకోకపోతే మన పిల్లల జీవితాలు ఇవ్వండి బద్నామైపోక మానవు. జాగ్రత్త పడండి, పర్యవేక్షిద్దాం. అమ్రాము యోకోబేదులు ఎంత మంచి పేరెంట్స్ అంటే, వింటున్నారా ప్రియులారా, పిల్లవాడిని పర్యవేక్షణ చేయించారు. ఈ 5 పనులు అర్థమైనాయండి. మొదటగా వారిద్దరెవరు? విశ్వాసులు. వారిద్దరెవరు? దేవునికి భయపడినవారు. దేవుడిచ్చిన బిడ్డను ఎట్లా చూసినారు? విలువైన వారుగా చూశారు. దేవుడిచ్చిన బిడ్డ కొరకు ఏమి కల్పించారు? భద్రత కల్పించారు. దేవుడిచ్చిన బిడ్డకి ఏం కలిగించారు? పర్యవేక్షణ కూడా కలిగించారు. ఇప్పుడు చెప్తాను వినండి. ఈ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ప్రజలకు ఏమంటే విమోచన విడుదలిచ్చే నాయకునిగా తయారు చేశారు. చివరి విషయం చెప్పి ముగిస్తాను. వీళ్ళింట్లో పుట్టిన 3 పిల్లలమ్మ. ఒక ఆయనేమో ఇశ్రాయేలీయులకు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఒక పాప ఏమో ఏమంటే పాటలు పాడి ఏమంటే ఆరాధించి నడిపించే క్వైర్ లీడర్ అయ్యింది. ఒక పిల్లవాడేమో ఇన్ని లక్షల మందికి ఒక ఆధ్యాత్మిక నాయకుడు. ఎవరు వేస్ట్ ఫెలో చెప్పండి ఇంట్లో?
మాట్లాడరేమమ్మా? చెప్పండి, ఎవరైనా నిష్ప్రయోజకులు ఉన్నారా ఇంట్లో? అలాంటి పేరెంటింగ్, అలాంటి భార్యాభర్తల బంధంతో బ్రతికి దేవుని అవసరం తీర్చడం కొరకు భక్తి చేద్దామండి. ఎంతసేపు మన అవసరం తీర్చుకోవడానికి భక్తి చేయడం ఏమి న్యాయం? దేవుని వాడేసుకోవడం అలవాటు అయ్యింది, దేవుని చేత వాడబడ్డం మనకి ఇంకా అలవాటు కాల. దేవుడు అంటున్నాడు, నాకు వింటున్నారు, సంరక్షకులు కావాలి, నాకు మధ్యవర్తులు కావాలి, నాకు సహాయం చేసే వాళ్ళు కావాలి, నాకు ఆదరించే వాళ్ళు కావాలి, నాకు ప్రార్థించే వాళ్ళు కావాలి, ప్రార్థనకు పురుగొల్పే వాళ్ళు కావాలి, న్యాయముగా బ్రతికేవాడు కావాలి, నమ్మకంగా బ్రతకడానికి యత్నం చేసినోడు కావాలి, ప్రాకారం దిట్టపరిచేవాడు కావాలి, చివరికి బద్దలైన సందుల్లో నిలిచేవాడు కావాలి. ఈ 10 అవసరాలు మోషేలో దేవునికి తీరిపోయినాయి. సంరక్షకుడు కాదా దేవుని ప్రజలకి? మధ్యవర్తి కాదా దేవునికి దేవుని ప్రజలకు మధ్య? సహాయకుడు కాదా మోషే? ఆదరించేవాడు కాదా మోషే? మొర్ర పెట్టేవాడు కాదా మోషే? ప్రార్థనకు మనుషులు పురుగొల్పువాడు కాదా మోషే? న్యాయం జరిగించేవాడు కాదా మోషే? వినండి, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేసిన వాడు కాదా మోషే? బద్దలైన సందులు నిలిచినోడు కాదా మోషే? ప్రాకారాన్ని దిట్టపరిచినోడు కాదా మోషే? 10 అవసరాలు ఈ ఒక్క అబ్బాయిలోనే తీరిపోయినాయి. మెట్టుగా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని అవసరము తీర్చిన ఫలభరితమైన భార్యాభర్తలు, ఫ్రూట్ఫుల్ కపుల్, ఫలభరితమైన భార్యాభర్తలు. అలాంటి భార్యాభర్తల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. తన అవసరం తీర్చేవాళ్ళు, తన వాడుకోవడానికి అందుబాటులోకి వచ్చే భార్యాభర్తల కొరకు ఎదురు చూస్తుండగా, నీ పక్కన ఉన్న భార్యలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, నీ పక్కనే కూర్చున్న భర్తలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. ఒకరినొకరు కట్టుకుందాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం, ఫలభరితమైన దేవుని అవసరం తీర్చే భార్యాభర్తలం అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె చెప్తారా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఉంటే నిలబడండి. మీరు ఎక్కడెక్కడ కూర్చున్నా ఇద్దరు ఇక్కడే ఉంటే, ఒకరు కాదు ఇద్దరు ఇక్కడే ఉంటే, ఒకరుగా వచ్చిన వారు నిలబడనక్కర్లేదు. ఇద్దరు ఇదే స్థలంలో ఉంటే, ప్రభువా నీ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, నీ భార్య గురించి ప్రార్థించు. సహోదరి, నీ గురించి నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయొద్దు, నీ భర్త గురించి ప్రార్థన చెయ్యి. ప్రభువా మేము ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం, మంచి కపుల్స్గా మేము ఉండాలి, కానీ అది మాకు తెలియలేదు, మాకెవరు నేర్పించలేదు, మాకెవరు బోధించలేదు, అందుకని ఎడాపెడా జీవించేశాం. అసలు మేము ఫలభరితమైన భార్యాభర్తలం అవ్వలేకపోయాం. ఆయన విశ్వాసం అవ్వడానికి నేను, ఆమె విశ్వాసం అవ్వడానికి నేను, ఆమె దేవునికి భయపడినట్లుగా నేను, ఆయన దేవునికి భయపడినట్లుగా నేను, ఇద్దరము కలిసి పిల్లలు విలువైన వారిగా చూడడం, ఇద్దరము కలిసి పిల్లలకు భద్రతను కల్పించడం, ఇద్దరము కలిసి పిల్లల కొరకు పర్యవేక్షణ చేయటం, ఇది మాకు రాలేదు నాయన, కనికరించు. నా భార్య అలా లేదు అంటే నేరము నాది నాయన, నా భర్త అలా లేడు అంటే నేరము నాది ప్రభువా, కనికరించి క్షమించి మా కుటుంబాలను చక్కబెట్టండి అని ఎవరికి వారమే భారముతో ఇష్టంతో వేడుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, నీ దాసుడు తన కలిగిన దర్శనములో భారంతో కపుల్స్ కొరకు ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయగా, నేను కూడా నీ సేవకుడినై నాయన నీ ప్రజల ముందు నిలబడి నీ వాక్యంతో ఎన్నో తలంపులు చెబుతూ వచ్చాను. నీ బిడ్డలు ఎంతో చక్కగా విన్నారు, ఆలోచిస్తున్నారు. భార్యాభర్తలుగా ఇద్దరూ నీ సందులో నిలబడ్డారు. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకుంటూ ఉండగా, ఒక్కొక్కరిని పురుషులను అమ్రాముల్లాగా, ఒక్కొక్కరిని సహోదరిని యోగోబేదుల్లాగా తయారు చేసి ఫలభరితమైన భార్యాభర్తలుగా చేయండి. నీ అవసరం తీర్చే వారం ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా బ్రతకడం మీరు మాకు నేర్పించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నమ్మకమైన